మళ్ళీ అక్కడ మా అక్కయ్య కూడా సార్ లాక్కుని పారిపోతున్నాడు సార్. పట్టుకోండి సార్, ప్లీజ్ పట్టుకోండి సార్. నేను ఏరియా స్టేషన్ లో కానిస్టేబుల్ కాదు, మాది 1 టౌన్ పోలీస్ స్టేషన్. 2 టౌన్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వండి, వాళ్ళు వస్తారు అంతే. అమ్మా అది అంతేనమ్మా, అది రూల్స్. మీరు రాకూడదు, మీరు వెళ్ళండి. వెళ్ళండి అమ్మా వెళ్ళండి. రాను రాను ఈ పోలీసులు అంటే మరీ లోకం అయిపోయిందయ్యా. బిడ్డ చచ్చిపోయేటట్టున్నాడు, తొందరగా చూడమని బాబు. చూసారు డాక్టర్ గారు లోపల పని ఉన్నారు. అటు వెళ్ళి కూర్చో. వెళ్ళు, వెళ్ళమంటే ఇక్కడ కాదు, అటు అటు వెళ్ళు. ఆ బలమే పడుకోబెట్టు. గంగవరం డాక్టర్ గారితో మాట్లాడాం, విద్యాపురం డాక్టర్ గారితో మాట్లాడాం, రాఘోపురం డాక్టర్ గారితో కూడా మాట్లాడాం. వారందరూ మేము తయారు చేసిన మందులే రోగులకు రాసిస్తాము అన్నారు. తమరు కూడా అసలు ఆ మందులు ఎలా ఉంటాయి నేను చూడాలి కదండి. ఇందులో చూడాల్సిందే ఉందండి. మేమేమన్నా కొత్తగా తయారు చేస్తున్నావా? అదే లేబుల్స్, అదే బాటిల్స్, అదే ప్యాకెట్స్. కాకపోతే మందులు మాత్రం అంతే. ఒకవేళ వాటి వల్ల మనకి ఏదైనా ప్రమాదం జరిగితే? ప్రమాదమా? ఏమీ జరగదు. మందు పని చేయవచ్చు కానీ మనిషికి ప్రమాదం ఏమాత్రం రాదు. ఆహా, కోకో కోల తాగట్లే. లోపల పెద్ద మనుషులు ఉన్నారమ్మా. వెళ్ళు, వెళ్ళి కూర్చో. పని మీద ఉంటే ఎలా పిలవమంటావు? వెళ్ళు. మీరు ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు. అసలు ఎవరు అనుకుంటున్నారు ఈ మందులు? చక్రవర్తి గారివి. చక్రవర్తి గారివా? డాక్టర్ గారు పిలవయ్యా, పిల్లాడి ప్రాణం పోయేట్టుంది. డాక్టర్ గారు పెద్ద మనుషులు మాట్లాడుతుండగా పిలవకూడదయ్యా. ఇంకో డాక్టర్ గారు లేరా? ఉన్నది ఒక్కరేనయ్యా. అదేంటి, 4 డాక్టర్లు ఉండాలి కదా? ఉన్నారయ్యా, 4 ఉన్నారు. 2 ఎప్పుడు లీవులోనే ఉంటారా? ఒక ఆయన డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక ఆయన ఆపరేషన్ చేస్తున్నాడు. పోనీ కంపౌండర్ చూడమనండి. డాక్టర్ చూడకుండా కంపౌండర్ చూడడానికి వెళ్ళేది. ఓకే, వచ్చిన పేషెంట్లందరికీ మీ మందులే వ్రాస్తాను. మరి నాకు వచ్చే లాభం ఏంటి? అందరు డాక్టర్కి ఇచ్చినట్టు మీకు ఇస్తాం. ఓకే. నా బిడ్డను చంపేశారు, నా బిడ్డను చంపేశారు, నా బిడ్డకు వైద్యం చేయకుండా చంపేశారు. ఈ ఘోరాన్ని ఆపేవాళ్లే లేరా? ఇది తప్పని చెప్పేవాళ్లే లేరా? ఈ జరిగే అన్యాయాన్ని ఎదుర్కొనే మగాడు ఒక్కడూ లేడా? అన్యాయాన్ని ఆపే మగాడు ఒక్కడూ లేడా? 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 ఉన్నారమ్మా. వ్యధవేషాలు వేకు. ప్రతిసారి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చోవడం, అక్కడి నుంచి నీ వెనకాలే ఒక కానిస్టేబుల్ మన ఇంటికి రావడం, వాడి వెనకాలే నేను బయలుదేరడం, అక్కడ సంతకం పెట్టడం, అక్కడి నుంచి నేను బయలుదేరడం, నా వెనకాల నువ్వు బయలుదేరడం. ఇదేం కుదరదు. అదేవాడు తాతయ్య వద్దంటావు? వాళ్ళ ఆడపిల్ల జీవితాలను పాడు చేయబోతుంటే? పాడు చేయబోతుంటే ఇలాంటివి ఏవైనా జరిగితే పట్టుకోవడానికి పోలీసు వాళ్ళంటూ ఒకడు ఉన్నారు, వాళ్ళతో చెప్పాలి. ఉంటారు పోలీసులు. నేను వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంది, వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. పోయిన జీవితాలు మళ్ళీ వస్తాయా? ఇదే మరొక తాతయ్య అయితేనా నా మనవడు ఎంతో గొప్ప పని చేశాడని ఊరు వాడ తమ్ముకేసుకుని మరి చెప్పుకునేవాడు. వేస్తారు. తమకు వేయడం కాదు, డోలు వాయించుతూ మరి ఊరేగమనం. ఒరేయ్, వ్యధవేషాలు వేసావంటే నేను సహించను, సహించేది లేదు. ఈసారిగా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నావంటే నువ్వు అక్కడ కూర్చోవలసిందే. నేను చస్తే స్టేషన్కి రాను, బెయిల్ ఇవ్వను, సంతకం పెట్టను, అంతే. హలో, ఎవరండి మీరు? అరే నా ఫోటో. మీరు ఫోటోగ్రాఫరా? ఏ స్టూడియో? నాకెందుకండి ఇన్ని ఫోటోలు? అసలు ఇంతకీ ఎవరు మీరు? జర్నలిస్టా? అయితే వాళ్ళని వాయించేటప్పుడు మీరు అక్కడే ఉన్నారనమాట. ఉండబట్టే కదండి 1 by 1 ఉతికేశాను. అసలు జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలండి. ఎవరికి చెప్పకుండా ఏం జరుగుతుందో టపటప తీసి పారేయాలి. మీలాంటి సోషల్ వర్కర్లు ఉంటేనే కదండి మాలాంటి జర్నలిస్టులు ఏం చేసినా బయటపడేది. రోడ్డు మీద ఎవరైనా చంపేస్తే ఆ శవం దగ్గరికి వెళ్తే ఆ కేసు తమ మీద ఎక్కడ పడుతుందోనని భయపడే రోజుల్లో ఏదైనా చిన్న అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కొని పోలీస్ స్టేషన్ హాజరయ్యే మిమ్మల్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. నా గురించి చాలా తెలుసుకున్నారు అనమాట. జర్నలిస్టుల పని అదే కదండి.
ఎవరికీ తెలియకుండా తెలుసుకోవడం. ఎనీవే, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నగర ప్రజలకు ముఖ్య గమనిక. నగరంలో నీటి కొరత కారణంగా రోజు ఉదయం 2 గంటలు మాత్రమే నీటి సరఫరా చేయబడుతుందని నగరపాలక సంఘం వారు తెలియజేస్తున్నారు. ఇంక రావా? ఏమోనమ్మా, రోజుకు 2 గంటలు వదులుతామని చెప్పారు, అరగంట వదులుతున్నారు, ఆ తర్వాత కట్టేస్తున్నారు. దీనికోసమే పొద్దు నుంచి కాసు కూర్చున్నాం. పదండి పాదాం, పదండి. బాబు ఆపండి, బాబు ఆపండి, బాబు 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 ఆగండి, బాబు బాబు. అయ్యో, పొద్దు నుంచి కాసు కూర్చున్నా బాబు. పిల్లలకు కంటి కాసేయడానికి కూడా సొంత నీళ్లు లేవు బాబు. బాబు 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 ఆగండి, బాబు ఆపండి, బాబు బాబు ఆగండి, బాబు కాసు నీళ్ళు చుక్కలు పోయమంటే పోయిలా. ఆ ఇంట్లోకైతే లారీలే వెళ్ళిపోతా ఉంటాయి. మేయర్ గారి ఇల్లు కదా, వెళ్ళకపోతే ఉద్యోగాలే పోతాయి. ఇంకేం చేస్తామే? పగండి, ఏం చేద్దాం? కొంచెం పని మాత్రం పదండి. మరే నీళ్లు పట్టుకోండి. సమయానికి దేవుళ్ళ వచ్చారు బాబు, మాకు నీళ్లు ఇప్పించారు. మీరు రాకపోతే మాకు నీళ్లు ఇచ్చేవాళ్ళు కాదు బాబు. అవును బాబు, దేవుళ్ళ వచ్చారు బాబు. పదండి పదండి పదండి. ఎవర్రా నువ్వు? మాకొచ్చి లారీ నువ్వు తీసుకున్నావు? ఈ నీళ్లు నీ తాతగారివా? కార్పొరేషన్ నీళ్లు. కార్పొరేషన్ ఉన్నది ప్రజల కోసం, మీ అయ్యగారి కోసం మాత్రం కాదు. హలో, ఎస్ఐ గారా? నేను మేయర్ త్యాగని మాట్లాడుతున్నాను. ఎవడో బాలరాజట మా ఇంటికి వచ్చిన నీళ్ళ లారీలన్నీ వెనక్కి తీసుకెళ్తున్నాడు. నేను రాను. వాడికి నేను ముందే చెప్పాను, ఇక ముందు నీకు జామీన్ నేను ఇవ్వను అని. నా మాట వాడు వినలేదు. వాడికి ఏమట కానీ నేను స్టేషన్కి రాను, జామీన్ ఇవ్వను. దేనికి వెళ్ళాడు? తాగి స్టేషన్కి వెళ్ళాడా? దొంగతనం చేసి వెళ్ళాడా? హత్యలు చేసి వెళ్ళాడా? మంచి పని చేసే కదండి వెళ్ళాడు. ఏమిటమ్మా మంచి? రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ నన్ను జామీన్ కోసం చెప్పడమా? అసలు వీడికి పెళ్లిలా చేయడమా అని నేను బాధపడుతూ ఉంటే? ఇందులో బాధపడేదే ఉందండి. రోజు పోలీస్ స్టేషన్ లో కూర్చునే వాడికి పిల్లని ఎవరిస్తారమ్మా? అది కాదండి, మీరు రాకపోతే ఇంకెవరొస్తారు చెప్పండి. వందనం, అభివందనం. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? బెయిల్ ఇవ్వడానికి వచ్చారు. బెయిలా? ఇంతకి నువ్వెవరు? ఇండియన్ని. ఇండియన్వా? భారతదేశంలో భారతీయుణ్ణి, ఆంధ్రప్రదేశ్ లో తెలుగువాణ్ణి, మా జిల్లాలో గోదావరి వాణ్ణి, మా తాలూకాలో పాలకుల వాణ్ణి, మా ఊళ్ళో మగాణ్ణి. అర్థమైన మగాడికి బెయిల్ ఇచ్చే హక్కు లేదో? ఓటు హక్కున్న ప్రతి వాడికి బెయిల్ ఇచ్చే హక్కుంది. ఇండియన్ పీనల్ కోడ్ XX, పేజీ నెంబర్ X. ఇంతకీ మన జరిగిన ఎలక్షన్ లో మీరు ఓటు వేశారా? నాకు టైం లేక ఓటేయలేదు. టైం లేక ఓటేయలేదు. 32,222కి ఫోన్ చేయండి. ఎవరిదా నంబరు? ముఖ్యమంత్రి గారి, చీఫ్ మినిస్టర్ గారి. ముఖ్యమంత్రి గారికా? ఎందుకు చేయండి. అతి ముఖ్యమైన ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోవడం చట్టరీత్యా నేరం. అందులోనూ ప్రభుత్వాధికారిగా మీరు ఓటు హక్కును దుర్వినియోగం చేయడం మరీ నేరం. నేరస్తుని పట్టుకోవాల్సిన మీరు నేరస్తులుగా ఉండడం మరీ నేరం కనుక మీరు వెంటనే చెయ్యాలి ఫోను. దీనికి ముఖ్యమంత్రి గారికి సంబంధం ఏమిటి? ఉంది. ఈ రాష్ట్రంలో జరిగే ప్రతిదానికి ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉంది. ఆయన ఎన్నికల ముందు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? ప్రజాప్రతినిధి గాని, ప్రభుత్వ ఉద్యోగి గాని ఎక్కడ ఏం న్యాయం చేసినా నాకు వెంటనే మీరు టెలిఫోన్ చేయండి. నేను హెలికాప్టర్ లో వచ్చి వాళ్ళని సస్పెండ్ చేసి తర్వాత డిస్మిస్ చేసి వాళ్ళ టొపాలను లేపేస్తానని చెప్పారు. మీ టొపాలను లేపించే వరకు కూడా నేను నిద్రపోయిన వెంటనే మీరు ఫోన్ చేయండి. 32,222. 2 మాసాల నుంచి ఫోన్ పనిచేయడం లేదు బాబు. ఏమిటి? 2 మాసాల నుంచి ఫోన్ పనిచేయడం లేదా? ప్రజలకు అతి ముఖ్యమైన ఈ సంస్థలో 2 మాసాల నుంచి ఫోన్ పనిచేయకపోతే మీ అసమర్థత వల్ల ఇది ఆగిపోయింది గనక నేను వెంటనే 32,222 ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి మీ టొబాను లేపించే వరకు నేను నిద్రపోను. బాబు ఫోన్ చెయ్యొద్దు, నా టొపారు లేపొద్దు, నన్ను ట్రాన్స్ఫర్ చేయించొద్దు. మీకు కావాల్సింది బెయిలే కదా?
బేలు కూర్చోండి. మీ పేరు? సుమతి. సుమతి. ఇదేంటండి ఆడదాని పేరు పెట్టుకున్నారు? సరే. ఫాదర్స్ నేమ్? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీయా? ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఫాదర్ ఆఫ్ ది నేషన్. మదర్స్ నేమ్? భరతమాత. భరతమాత. సరే. ఏం చేస్తుంటారు? ఎవరైనా చచ్చిపోయినప్పుడు శ్మశానంలో ఉంటాను కాల్చేటప్పుడు. పిల్లలు పుట్టినప్పుడు మున్సిపాలిటీ కుప్పతొట్ల దగ్గర ఉంటాను. ఎందుకు? సరిగ్గా అక్కడ శవాలు తగలబెడతారో లేదో చూడడానికి, ఇక్కడ పిల్లల్ని కానీ కుప్పతొట్లో పడేస్తారేమో తెలుసుకోవడానికి. ఏం మీకు ఈ పని తప్ప వేరే పని లేదా? అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటాను. మరీ ఖాళీ దొరికితే మీ పుట్టి వాళ్ళ ఇళ్లలో వీడియోలు ఎన్నున్నాయో, ఫ్రిడ్జ్లు ఎన్నున్నాయో, రేడియోలు ఎన్నున్నాయో, టీవీలు. సరే. మీకు కాండక్ట్ సర్టిఫికెట్ ఉందా? లేదు. ఏ? నాకు సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు ఎవరి దగ్గర కాంటాక్ట్ లేదు. మీరేం చదువుకున్నారు? క్వాలిఫికేషన్? కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమున వనరగ పట్టము గట్టిన తా వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. చాలా బాగుందయ్యా. అది తవ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్తముడు చూసావరా, పద్యరత్నం మన గురించే ఎర్రేదవా. సోనకం అంటే కుక్కండి. అయితే మనకెవరే? నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను మాత్రం రాను స్టేషన్కి. నువ్వు అన్నట్లుగా నాకు దేశభక్తి లేదు. సరే? ఎందుకుంటుంది? బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేసి వాళ్ళ మోజేతి నీళ్లు తాగా నీకు దేశభక్తి ఉంటదా? ఎవరు నువ్వు? అడ్రస్ లేని ఉత్తరాన్ని ఊరూరా తిరుగుతుంది చూడు. అడ్రస్ లేకుండా అలాగే మనవను. మరి నా గురించి నీకెలా తెలుసు? నీ గురించి ఏమిటి, చాలా మంది గురించి తెలుసు. వాళ్ళందరి జాతకాలు ఈ బొట్టులో ఉన్నాయి. మీరు ఎలా వచ్చారు? ఈయన జామీన్ ఇచ్చి విడిపించారు. ఈయనెవరు? ఎవరా? ఒక బాధ్యత గల పౌరుడు, బాధ్యత గల ఓ జర్నలిస్టు, మధ్యలో బాధ్యత గల ఓ బేవర్సు. అంటే? అంటేనా? తాత పీత ముంజికాయ మూత్త అంటే తెలుసా నీకు? ఏమిటి? ఏమిటా? పీత ఎప్పుడు బొక్కలోనే ఉంటుంది, దానికి లోకం గురించి తెలియదు. ముంజికాయ తినబోయే ముందు మూత కోసేతర పారేస్తాను నువ్వు అంతే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. వయసులో ఉన్నవాడు ఒళ్ళు దగ్గరే ఉంటది, వయసు అయిపోయినడికి ఒళ్ళో చోట పళ్ళో చోట ఉంటాయి. ఇంతకీ నీ కట్టుడు పళ్ళ పెట్టుడు పళ్ళ? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. దేశానికి పనికొచ్చే ఒక కుర్రాన్ని గదిలో పెట్టి తాళం వేసిన పురాతనపు చాదస్తపు మోక్క ముత్తక ముసలి చక్రవర్తితోనని. బాబు నువ్వు ప్రొసీడ్ ప్రొసీడ్ అండ్ ప్రొసీడ్. అమ్మ నువ్వు ప్రొసీడ్ ప్రొసీడ్ అండ్ ప్రొసీడ్. నువ్వు కూడా, నువ్వు మాత్రం ప్రొసీడ్ కావద్దు, దేశం దెబ్బతింటది. ప్రొసీడ్. ఐఎమ్ సారీ అండి, తాతగారిని తీసుకొద్దామని ఆలస్యం చేశాను, కానీ నేనే స్వయంగా వచ్చి జామీన్ ఇవ్వాల్సింది. అక్కర్లేదు, నేను చేసేవి మంచి పనులను గుర్తించడానికి ఎంకరేజ్ చేసే మీలాంటి వాళ్ళు ఉంటే చాలు. మేము గుర్తించేది ఏమిటండి, లోకమే గుర్తించింది. లోకం గుర్తించడం వేరు, మీరు గుర్తించడం వేరు. ఏ? బిహైండ్ ఎన్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఎ ఉమన్. అంటే మీకు తెలియదా? మన పాలిట చిల్లా దాపురించాడు. ఊళ్ళో ఏ మూల ఏ అన్యాయం జరిగినా శ్రీ మహావిష్ణువులో అవతరిస్తున్నాడు. ఎస్పీ గారు, వాని గురించి వివరాలు తెలుసుకోవడం మంచిది. తెలుసుకుని లోపలతో చేయండి, లేకపోతే ముందు నుండో వెనక నుండో వాడు మనందరినీ పొడిచేస్తాడు. అసలు అలాంటి వాడు మీ దగ్గర ఉంటే చాలా ఉపయోగం అని నేను అనుకుంటున్నాను. ఆ ప్రయత్నం చేశాం, కానీ వాడి టైపే వేరుగా ఉంది. ఏదో ప్రజాసేవని పేరు సంపాదించాలని ఆ మూడ్లో ఉన్నాడు వాడు. ఏమైనా వాడి మీద కన్వేషించండి. అది వాడి చర్య, వాడి వెనక నుంచి నడిపిస్తున్న ఏదైనా ముఠా చర్య అనేది మనకి తెలియాలి. అయ్యా చక్రవర్తి గారు, మీరే కాపాడాలి, మీరే కాపాడాలి సార్. ఓ, ఒక పత్రికాధిపతికి మాతో అవసరమా? ఆశ్చర్యంగా ఉందే. చీకటి పాపాలు వెలుగులోకి వస్తాయని మేము మీకు భయపడుతుంటాం. మరి మీరు భయపడి వచ్చారంటే అంతకంటే ఎక్కువ పెద్ద పాపం ఏదో చేసి ఉండాలి. ఏమిటి? మినిస్టర్ గారికి సీరియస్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు కదండి. అవును, ఆయన చనిపోయారని ఫోన్ వచ్చిందండి. ఆ వార్త అందరికంటే మేమే ముందు ప్రచురించాలని ప్రచురించాం. కానీ ఇప్పుడే తెలిసిందండి ఆ వార్త అబద్ధం అని, ఆయన చనిపోలేదని. అయితే పంపించిన పేపర్లు ఆపేయొచ్చుగా. ఎక్కడ ఆపమంటారు? ఇప్పటికే అన్ని ఊళ్ళకి చేరిపోయి ఉంటాయి, ఏజెంట్ల చేతులు కూడా వెళ్లిపోయి ఉంటాయి. ఇంకో గంటలో ఈ వార్త దేశం అంతటా ఉంటుంది. ఈ వార్త అబద్ధం అని తెలియగానే ప్రజలు, ఆయన కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి నా పత్రిక కార్యాలయం మీద, నా ఏజెంట్ల మీద పడి మమ్మల్ని ధ్వంసం చేస్తారు. నా పత్రిక మనుగడ లేకుండా చేస్తారు.
మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తారు? అంతా మీ చేతుల్లోనే ఉంది. మీకెంత కావాలంటే అంత ఇచ్చుకుంటాను. ఎంత ఇచ్చుకుంటున్నావు? 25 లక్షలు. బ్రతికున్న వాడిని చనిపోయినట్లు వేశావు. అతను చనిపోలేదు గనక నిన్ను చంపేస్తారు. నువ్వు చచ్చిపోకుండా ఉండాలంటే అతను చనిపోవాలి. ఓకే ఓకే. హలో హలో హలో, మీరేనా? మీరేనా అంటున్నారు? అబ్బా, మీకోసం ట్రై చేస్తున్నానండి. నా కోసమా? దేనికి ట్రై చేస్తున్నారు? మరి మీరు నా కోసం ట్రై చేస్తున్నారు? నేనా? మీ ఫోన్ నెంబర్ ఉంది, ఏం ఊసిపోక ట్రై చేస్తున్నాను. నేను కూడా ఏదో అలా అలా నెంబర్ ఉంది కదా అని ట్రై చేస్తున్నాను. ఊసిపోనప్పుడు ఇద్దరూ కలిసి ఏం చేయాలి? కూర్చుని ఊసులు చెప్పుకోవాలి. అలాగా? అయితే వెంటనే బయలుదేరి వచ్చేయండి. మా ఇంట్లో మా తాతయ్య కూడా లేడు. ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. హలో హలో హలో. మా మంత్రి కదా? మన మధ్యలో మంత్రి గారు ఏమిటండి? మీ హాస్పిటల్లో మినిస్టర్ గారిని తెల్లారేసరికి చంపేయాలి. ఈ పని చేసినందుకు నాకేమిటి లాభం? 5 లక్షలు ఇస్తాను. అలాగే సార్. తెల్లారేసరికి గారు హార్ట్ అటాక్ తో సరిపోతున్నారు. ఎక్కడికి రా? అదే 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 ఎక్కడికి అని అడుగుతున్నాను. ఎవరో టెలిఫోన్ లో మాట్లాడుకుంటే విన్నాను. ఎవరో ఒక అతను మంత్రి గారిని చంపేమని ఎవరో డాక్టర్తో చెప్తున్నాడు. అయితే ఎక్కడికి వెళ్తావు? ఎవరిని అడుగుతావు? అడ్రస్ చెప్పాడు. ఊరవతల హాస్పిటల్లో జరిగే ఘోరాలు మొత్తం నాకు తెలుసు. అందుకే అక్కడ వెళ్తున్నాను. ఎవరిని ఏం చేస్తారో, ఎవరిని చంపుతారో అవన్నీ నీకెందుకు? అంటే చంపుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అలాంటివి పట్టించుకోవడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేయి. అడిగా తాత, నన్ను వెళ్ళి నువ్వు ముందు లోపలికి పద. పద పద. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, నువ్వేం విన్నావో అది పూసగుచ్చినట్లు పోలీసు వాళ్ళకి చెప్పు. గడప దాటేమంటే మాత్రం జాగ్రత్త. కాఫీ పట్టరా? ఓకే సార్. రే, ఎలా చూడు, అందులో డికాషన్ లేకుండా చూడు. ఓకే సార్. అందులో పాలు లేకుండా. ఓకే సార్. చెప్పండి, వింటున్నాను. మంత్రి గారు నచ్చబోతున్నారు. రై, అందులో షుగరు పాలు డికాషన్ లేకుండా చూడు. ఓకే సార్. హలో, చెప్పండి, ఎక్కడ? ఊరి చివరి హాస్పిటల్లో. ఎక్కడ? హాస్పిటల్లోనా? ఎలాగైనా సరే మీరు మంత్రి గారిని కాపాడాలి. ఓకే, వస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఓకే. ఏమిట్రా ఇక్కడే ఉన్నావు? అది కాదు సార్, మీరు పాలు వద్దన్నారు, డికాషన్ వద్దన్నారు, మరి షుగర్ వద్దన్నారు, మరి ఏం లేకుండా ఏం తెమ్మంటారు సార్? కాలిగప్పేగా అది ఇక్కడే ఉంది సార్. ఇక్కడే ఉందా? నేను ఇక్కడే ఉన్నాను. నిన్ను ఎప్పుడు సార్ సరి చేస్తాను. యువత నుంచి పొడిచానంటే అవతలకు వచ్చేస్తా. హలో, మీరు చెప్పే పని పూర్తి అయిపోయింది సార్. థ్యాంక్ యూ. ఏమి సార్? ఏమైంది సార్? నీ వార్త నిజమైంది. అంటే నువ్వు బ్రతికిపోయావు. ఒక స్పెషల్ టీ. షుగర్ వద్దయ్యా, డికాషన్ అసలు వద్దయ్యా, పాలు అసలు వద్దు. ఇన్స్పెక్టర్, ఏమిటిది? ఏమిటా పేపర్? పేపర్ కాదు, ఇందులో వచ్చిన వార్త. ఏమిటా వార్త? నిన్న ఊరి చివరి హాస్పిటల్లో మంత్రి గారిని హత్య చేయబోతున్నారని, దానికి కుట్ర జరగబోతుందని టెలిఫోన్ చేస్తే మీరు ఎందుకు చర్య తీసుకోలేదు? ఓ, ఆ ఫోన్ చేసింది నువ్వేనా? నీకోసం ఎదురు చూస్తున్నాను. అసలు మాకు తెలియకుండా మంత్రి గారి మీద హత్యా ప్రయత్నం జరుగుతున్న సంగతి నీకెలా తెలుసు? అసలు ఆ కుట్ర ఇప్పుడు ప్రారంభమైంది. ఆ కుట్రదారులు ఎవరు? ఆ కుట్రకు నీకున్న సంబంధం ఏమిటి? వివరాలని చెప్పు, రాసుకుంటారా? రాసుకుని ఏం చేసుకుంటారు? నాలుగు గీసుకుంటారా? అది మా డిపార్ట్మెంట్ పని, నీకనవసరం. ముందు నీకు ఈ విషయం ఎలా తెలిసిందో చెప్పు. నేను ఫోన్ లో మాట్లాడుతుంటే క్రాస్ టాక్ వినిపించింది. క్రాస్ టాక్? అసలు ఏ నంబర్ నుంచి మాట్లాడావు? ఏ నంబర్ తో మాట్లాడావు? ఆ క్రాస్ టాక్ నంబర్ ఏమిటి? ఐ వాంట్ ఆల్ దోస్ డీటెయిల్స్. రాసుకుంటా. అసలు అవతల వ్యక్తి ఎవరు? నా స్నేహితురాలు. స్నేహితురాలు? ఎవరా రాలు? ఆవిడికి నీకున్న సంబంధం ఏమిటి? మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు? వివరాలని చెప్పు, రాసుకుంటా. ఇన్స్పెక్టర్, హత్య జరుగుతుంది, జాగ్రత్త పడండి ఫోన్ చేస్తే నువ్వేమిటి, నీ స్నేహితురాలు ఏమిటని అడుగుతావా? ఇదేనా మీరు చేస్తున్న న్యాయ రక్షణ? న్యాయ రక్షణ గురించి నువ్వు మాట్లాడతావా? మాట్లాడతాను.
ఇంకా మాట్లాడతాను. మీ బతుకులన్నీ బయట పెడతాను. మీరు చేస్తోంది న్యాయ రక్షణ కాదు, న్యాయ భక్షణ అని లోకం అందరికీ తెలియజేస్తాను. హిమత్వం నుంచి పొడిచానంటే అవతలకు వచ్చేస్తుంది. వీళ్ళు లోపల తోసేయండి. ఇన్స్పెక్టర్, చూస్తాను నీ సంగతి. మిస్టర్ రమణమూర్తి, నువ్వేమి అనుకోనంటే ఒక రిక్వెస్ట్. చెప్పండి. ఆ కుర్రవాడు మన పనులకు అడ్డు రాకుండా ఉండాలంటే అతన్ని మీ డిపార్ట్మెంట్ లోకి తీసుకోవాలి. ఏమంటావు? ఓకే ఓకే, చూశానయ్యా. చూసిన తర్వాతే నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని వచ్చాను. మిస్టర్ బాలరాజ్, నీ ఫైల్ నన్ను ఇంప్రెస్ చేసింది. మా వాళ్ళు చేయాల్సిన పని డ్రెస్ లేకుండా, జీతం లేకుండా నువ్వు చేస్తున్నావు. నీలాంటి వాడు మా డిపార్ట్మెంట్ లో ఉండాలయ్యా. నాకు ఉండాలని ఉంది సార్, కానీ అవకాశం రావటం లేదు. ఆ అవకాశం నేను కల్పిస్తాను. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ రమణమూర్తి. బంతిని ఎంత వేగంగా కొడితే అంత వేగంగా వెనక్కి వస్తుంది. అదే బంతిని గాలి తీసేస్తే ఎక్కడ కొడితే అక్కడ అతుక్కుపోతుంది. వాడు మన జోలికి రాకుండా మళ్ళీ మన చేతుల్లోనే ఉండేట్లు నువ్వు వేసిన ప్లాన్ ఉందే, అద్భుతం. వాడిని పోలీస్ ట్రైనింగ్ కి పంపించాలన్న నీ ఆలోచన అపురూపం. అందుకే నీ కంగ్రాచ్యులేషన్స్. అదే మీరు వాడి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఏం చేయాలని ఆలోచించి ఇలా చేశా. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఏం చగయ్య? గుడ్ వెరీ గుడ్. ఆపండి బాబు, ఆపండి బాబు. పన్ను కట్టారా? పన్నా? దేనికి? శవానికి. శవానికి పన్నా? ఇదేమిటి కొత్తగా ఉందే? ఎక్కడా వినలేదు కూడా. ఎక్కడా వినలేదా? ఎక్కడా వినలేదా? ఏ దేశం బాబు మంది? తెలుగుదేశం అండి. తెలుగోడివేనా? తెలుగోడేనండి. ఓహో, తెలుగుదేశంలో పుట్టి తెలుగోడి వై ఉండి కాటి సింహం గురించి నీకు తెలియదే? తెలీదండి. హరిశ్చంద్ర నాటకం చూసావా? చూశానండి. అందులో కాటి సింగ్ చూసావా? చూశానండి. అందులో లోహితాసు ఉంటాడు తెలుసా? తెలుసండి. వాడు చచ్చిపోతే తల్లి శ్మశానానికి తీసుకొచ్చింది తెలుసా? తెలుసండి. అప్పుడు ఆవిడ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని హరిశ్చంద్రుడు చూసి ఇది అమ్ముకురా అంటాడు. దేనికో తెలుసా? అది తెలీదండి. కాటి సుంకానికి. అలాగండి. అప్పటిది ఇది స్వచ్ఛమైన పరిపాలన కావాలని సత్య హరిచంద్రుడి పరిపాలన ఇప్పుడు తీసుకొచ్చాం. అదేమిటండి బాబు? అదంతే గురువా, ప్రభుత్వానికి లోటు బడ్జెట్. ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు. ప్రభుత్వాలు డబ్బులు లేకపోవడం ఏంటండి? అదేమిటయ్యా, పోయిన ప్రభుత్వం ఉన్న ఖజానంతా ఖాళీ చేసిందట. మరి ఇప్పుడు పని చేయాలంటే ప్రభుత్వానికి డబ్బు కావాలి కదా. ప్రభుత్వానికి డబ్బు కావాలంటే శవం మీద పనేస్తారు బాబు. మరి నీ నెత్తి మీద ఏమంటావయ్యా? పోనీ పాల మీద వేయచ్చు కదండి. పాల మీద? పసిబిడ్డలు తాగే పాల మీద పన్ను వేస్తే పిల్లలు, పిల్లల తల్లులు సమ్మె చేయరయ్యా. మీకు అన్నం ఎవరు పెడతారయ్యా? నీళ్ల మీద పనేచ్చు కదండి. నీళ్ల, నీరు, గాలి భగవంతుడు మనకి ఉచితంగా ఇచ్చిన వరాలు. వాటి మీద పన్ను వేస్తే భగవంతుడు మనల్ని క్షమించడు. పోనీ బియ్యం మీదైనా వేయచ్చు కదండి. బియ్యం రేట్ ఎక్కువైపోయిందని తగ్గించి అమ్మిస్తావంటే బియ్యం మీద వేయమంటావంటే నువ్వేదో ఏడుపు కొట్టుగా కనపడుతున్నావే. పోనీ గుడ్ల మీద వేసుకో బాబు. గుడ్డల మీద? గుడ్ల మీద వేసుకో బాబు. ఏంటి గుడ్డల మీద? గుడ్ల మీద కట్టుకోవడానికి గుడ్డలు లేక సగం గుడ్డతో తిరుగుతున్నావు. గుడ్డల మీద పన్ను వేస్తే ఉన్న గుడ్డ కూడా పోతే. ఏమండి, పోనీ ఇడ్లీ వడ దోశ మీద పన్ను వేస్తే ఎలా ఉంటుందంటారు? సాంబారు చట్నీ తింటారు, లేదా హోటల్స్ మూసేసి సమ్మె చేస్తారు. బస్ టికెట్ మీద పన్నేచ్చు కదండి. ప్రతిపక్షాలని సమ్మె చేయించి ఎవరిని బస్సులు ఎక్కకుండా చేస్తాయి. దాంతో ఆర్టీసీకి నష్టం వస్తుంది. పోనీ రైళ్ల మీద పన్నేచ్చు కదండి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్. పోనీ సినిమా టికెట్ల మీద పన్నేచ్చు కదండి. సామాన్య మానవుడికి ఉన్న ఏకైక వినోదం సినిమా మాత్రమేనని చెప్పి రేపొద్దున అసెంబ్లీలో బల్లగుద్ది నిలబెట్టి నిలదీసి అడిగి జనం చేత సమ్మె చేస్తారయ్యా. ఏమండి, ఒకవేళ బాగా డబ్బు సంపాదించి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళ మీద పన్ను వేస్తే? అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమే. పోనీ లేదు, కానీ లేదయ్యా. ఉన్నది ఒక్కటే, దానికే వేశారయ్యా. అయ్యా, నాకు తెలియక అడుగుతాను. తెలియంది అడగొద్దయ్యా. అయ్యా మహాప్రభు, దేని మీద పన్నేసినా సమ్మె చేస్తారు గాని శవం మీద పన్నేస్తే సమ్మె చేయరా? చేస్తారు. ఎన్నాళ్ళు చేస్తారు? ఒక రోజు చేస్తారు, రెండో రోజు వాసన కొట్టి పారిపోతారు. అంచేది ఇదే బెస్ట్ అయ్యా. అయ్యా, మా దగ్గర డబ్బులు లేవండి. ఈ ఏడుపు ముందే అడవచ్చుగా. బాబు, అదేమిటి? బంగారు పన్నండి బాబు. బంగారు పన్ను? అవునండి. నోట్లో బంగారు పన్ను పెట్టుకుని పన్ను కట్టడానికి డబ్బు లేదని ఏడుస్తున్నారు. అది పీక్ కట్టేయండి అయ్యా. శిష్య, గురువా, దీన్ని బట్టి తెలిసింది ఏమిటి, నీకు తేలింది ఏమిటి? తెలిసిందే లేదు, తేలిందే లేదు గురువా. చూడు,
పుట్టిన ప్రతివాడు చావాల్సిందే కదా, చావాల్సిందేనండి. చచ్చిన ప్రతివాడు పన్ను కట్టాల్సిందే కదా, కట్టాల్సిందేనండి. కట్టాల్సిన ప్రతివాడు ఇలా ఏడవలసిందే కదా. ఏడవాల్సిందేనండి. ఇలా ఇప్పుడు ఏడవడం కంటే మొట్టమొదటి సంపాదన వచ్చినప్పుడే ఉన్న పన్ను ఒకటి ఓడగొట్టించుకుని బంగారు పన్ను కట్టించుకుంటే చచ్చిన తర్వాత ఆ బంగారు పన్ను ఈ పన్నుగా కట్టడానికి పనికొస్తుంది. నీకు ఇంకా 2 కాళ్ళు ఉన్నాయి, 2 పళ్ళు కట్టించుకోవచ్చు నువ్వు. 2. విష్ మీ ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. చూడు, ఈ యూనిఫామ్ నీ ఒంటి మీద ఉన్నంత వరకు పెద్ద చిన్న తారతమ్యం ఉండకూడదు. పెద్దవాళ్ళు ఎటువంటి పెద్ద ఒత్తిళ్లు తెచ్చినా సరే నీ ధర్మం ముందు అవన్నీ చిన్నవే. బంధు ప్రీతికి ఆశ్రిత పక్షపాతానికి ఈ యూనిఫారం వేసుకున్న తర్వాత స్థానం ఇవ్వకూడదు. కమలమును నీట బాసిన కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్ తమరమాని ఎలా ఉలువు తప్పిన తమ మిత్రులు శత్రులవుట తజ్యము సుమతి. ఎంత శత్రు అదంతే. అవును, తెలిసి ఏంటి పప్పులో కాలేసావు నువ్వు? అసలు ఈ పోస్ట్ అంటే ఏంటనుకున్నావు గురువు నువ్వు? చూడు, జెండా దేనికి కడతారు? కర్రకి. ఆ జెండా కర్ర నా మాట. ఈ పోస్ట్ అంటే ప్రభుత్వాలు మారినా జెండాలు మారతాయి తప్ప కర్ర మారుద్దా? ఆ జెండా కర్ర. నేను ఒక మాట చెప్పనా? నిజం చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో లేదు. లా ఏమో పొలిటీషియన్ చేతుల్లో ఉంటుంది, ఆర్డర్ ఏమో ఆ కూడా ఉండే గోండాల చేతుల్లో ఉంటుంది. మీ చేతుల్లో ఒకటి లాఠీకర్ర ఉంటుంది, అది పెట్టి కొట్టడానికి వీల్లేదు. మీ చేతుల్లో తుపాకులు ఉంటాయి, కానీ ఆర్డర్ లేకుండా కాల్చడానికి వీల్లేదు. మీ దగ్గర ఉంటాయి సంఖ్యలు, కానీ రుజువు లేకుండా వేయడానికి వీల్లేదు. ఇదేం పోస్ట్ గురువు? అది చెప్తున్నా నువ్వు. ఇన్నాళ్ళు హాయిగా ఫ్రీగా ఉండేవాడివి, ఇప్పుడు పంజరంలో ఇరుక్కున్నావు. ఐఎమ్ సారీ, సారీ అండ్ వెరీ వెరీ సారీ. బ్యాడ్ లక్. నిజాన్ని రాయలేని పత్రిక వాళ్ళు, నిజాలు తెలుసుకోలేని పోలీసు వాళ్ళు ఈ దేశానికి నిజమైన శత్రువులు. దీన్ని దృష్టిలో పెట్టుకుని దేశాన్ని కాపాడింది. ఇది మా చేస్తారు. ఇది మా కానిస్టేబుల్స్ అందరి తరఫున సార్. థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్ సార్, ఇక్కడ సీనియర్ హెడ్ కానిస్టేబుల్ ఎవరు? ఇతనేనండి. ఇతనికే పనులన్నీ అప్పచెప్పండి. సార్, తమరు రూములోకి ఎప్పుడు ఎడతారు? ఎందుకు? తమరు ఒంటరిగా ఎప్పుడు ఉంటారు అని. ఏమి లేదు సార్, తమ కాళ్ళు పట్టుకుని క్షమార్పణ చెప్పుకుందామని. యువతల నుంచి పొడిస్తే అవతలకి రాదండి. ఏ ఉద్యోగమైనా జాగ్రత్తగా చూసుకో, సార్. లేకపోతే ఒక స్ట్రోక్ తో హెడ్ కానిస్టేబుల్ నుంచి కానిస్టేబుల్ గా మారిపోతావు. ఆపో. డబ్బు పడే పో. ఏం జరుగుతుంది బాబు అక్కడ? ఏదో గొడవ పడుతున్నారమ్మా. వెళ్ళడానికి దారి లేదా? దారుంటే వెళ్ళేవాళ్ళమే కదమ్మా. పోబే. నీకు పని ఎందుకు కట్టాలి? రోడ్డు మీ తాతగాడిదా? ఈ రోడ్డు ఎవడురా? నీ బాబుదా? కాదు సార్, కాకపోతే పావుల వసూలు చేస్తున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు ఏ రోడ్డు మీద పడితే ఆ రోడ్డు మీద ఏ బ్రిడ్జ్ దొరికితే ఆ బ్రిడ్జ్ కర్రాడు పెట్టడం, డబ్బులు వసూలు చేయడం. వీళ్ళందరూ అరెస్ట్ చేయండి. అంతే మరి. వీళ్ళ పోజులన్నీ మళ్ళాంటి చిన్న చిన్న వాళ్ళు పట్టుకోవడానికే. వీళ్ళ కళ్ళు పెద్దోళ్ళ మీద పడవు. మా బాగా చెప్పేవరా. ఏమిటి మాట్లాడుతున్నారు? ఏమిటి మీరు కొనుక్కునేది? కొనుక్కోవడం కాదండి, ఉన్న నిజాలు మాట్లాడుతున్నాం. ఏమిటా నిజాలు? ఎంతసేపు పావులద్దరు పడుకునే మాలాంటి వాళ్ళు, చోటు లేక రోడ్డు పక్కన సైకిల్ పెట్టుకునేవాళ్ళు, గోడ పక్కన వచ్చేసేవాళ్ళు, తాగడానికి కాఫీ లేక జేబులు కొట్టేవాళ్ళు, వీళ్ళే కనపడతారండి మీకు తీసుకొచ్చి పక్కలో దోసేయడానికి. అంతేగాని దేశాలు దోసేవాళ్ళు, బ్యాంకులు లేపేసేవాళ్ళు, పీకలు కోసేసేవాళ్ళు వీళ్ళెవరో కనపడరండి మీకు. ఎందుకంటే వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు చూడగానే మీరు లేచిపోయి కూర్చోడానికి కుర్చీలేస్తారు. అంతేకాదండి. అలాంటి వాళ్ళు ఎవరున్నారో చెప్పు. కూర్చున్నంత మంది ఉన్నారండి. ఎవరు వాళ్ళు? చెబితే ఏం చేస్తారండి? మీలాగే వాళ్ళని కూడా లాకప్ లో తోసేస్తాను. ఫుట్పాత్ మీద పర్సులు కొట్టేవాడైనా బ్యాంకులు దోచేవాడైనా ఒకటే ఈ బాలరాజుకి. బాలరాజులు ఏంటండి బాబు, యువరాజులు రారాజులు అయిపోయారు వాళ్ళ చేతుల్లో. ఎందుకంటేనండి, రాజులు వాళ్ళ చేతిలోనే ఉన్నారు, రాజ్యాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. వాళ్ళు తలుచుకుంటారండి రాజ్యాలు లేపేస్తారండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఎవరు వాళ్ళు? చెప్పు, ఎవరు వాళ్ళు?
ఎక్కడికైనా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. నీ పేరు? ఓహో, బాలరాజ్. అందుకే నీకు ఇంకా బాలబుద్ధులు పోలేదు. చూడు మిస్టర్ బాలుడు, నీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ క్లబ్ ఎవరిదో తెలుసా? అది కోర్టులో తెలుసుకుంటాను. ఇక్కడ జరిగే విషయాలు ఏవి కోర్టు దాకా వెళ్ళవు. నేను తీసుకెళ్తాను. నీ బాబులు కూడా తీసుకెళ్ళు. ఎస్ మిస్టర్ బాలరాజ్, నువ్వు సవ్యంగా ఇంకా ఈ కాకి బట్టలతో ఈ ఊళ్ళో తిరగాలనుకుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. నీకు తెలియకపోతే నీ కూడా వచ్చిన ఎస్ఐని అడుగు, కానిస్టేబుల్స్ అడుగు. అవును సార్, ఈ క్లబ్ చక్రవర్తి గారిది. చక్రవర్తి గారంటే మీకు తెలియదు. ఆయన ఈ ఊరికే చక్రవర్తి. ఆయన తలుచుకుంటే నన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తారు. వచ్చినందుకు మిమ్మల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయిస్తారు. ఇంకా కాకపోతే సస్పెండ్ చేయిస్తారు. అంతకీ కాకపోతే మర్డర్ చేయిస్తారు. అంతేనా? ఈ బాలరాజుకి రోడ్డు మీద తిరిగే రిక్షా వాళ్ళు, భవంతుల్లో ఉండే చక్రవర్తులు అందరూ ఒకటే. కమాన్. వెల్ సెడ్ మిస్టర్ ఇన్స్పెక్టర్. నీలాంటి నిజాయితీ గల ఆఫీసర్లు ఈ దేశానికి ఎప్పుడు వస్తారా, ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందా అని ఎదురు చూస్తున్నాం. కానీ మిస్టర్ బాలరాజు, నువ్వు ఒక్కడివే నిజాయితీగా ఉన్నంత మాత్రాన సరిపోదు. పైవాళ్ళు, అదే నీ పై ఆఫీసర్లు కూడా నిజాయితీగా ఉంటేనే గాని ఈ దేశం బాగుపడదు. అసలు నువ్వు నా క్లబ్ రైడ్ చేసి ఇంతమందిని తీసుకువెడుతున్నావంటే నాకంటే ఎక్కువ అవమానం ఫీల్ అయ్యేది ఎవరో తెలుసా? మీ సూపరింటెండెంట్. అందుకని ఒక్కసారి వారితో కూడా మనవి చేయి. హలో, ఎస్పీ గారా? గుడ్ ఈవినింగ్. మా క్లబ్కి మీ ఆఫీసర్ ఒక ఆయన వచ్చాడండి. ఎవరో బాలరాజట. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టుకుపోతానంటున్నాడు. పట్టుకెళ్ళలేమంటారా? నేను అదంతా మాట్లాడతాను, ఒకసారి ఇవ్వండి. థ్యాంక్ యూ. వారేదో మాట్లాడతారు. సార్, అరే నువ్వు అక్కడికి వెళ్ళావయ్యా? ఇక్కడ క్లబ్ లో జరగకుండావన్నీ జరుగుతున్నాయి సార్. క్లబ్బుల్లో ఏం జరుగుతాయో అవే జరుగుతున్నాయి అక్కడ. ఇక్కడ నల్లమంది అమ్ముతున్నారు సార్. అదెవరో ముసలాళ్ళ కోసం, రోగుల కోసం అయ్యా. గంజాయి అమ్ముతున్నారు సార్. అదెవరో సాధువుల కోసం అయ్యా. ఇక్కడ ఫారినర్స్ కి కల్తీ చేసి అమ్ముతున్నారు సార్. ఆడమగ తేడా లేకుండా పడున్నారు. దానికి మించి ఇక్కడ కౌంటర్ ఓపెన్ చేశారు. ఎవరైనా ఫారిన్ వెళ్ళాలంటే పాస్పోర్ట్లు తయారు చేసి ఇక్కడి నుంచే పంపుతున్నారు సార్. దీనివల్ల దేశంలో దేశద్రోహులు పెరిగిపోయారు. తప్పించుకుని పై దేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు సార్. ఆల్ రైట్, ఇవాళ నీ వల్ల నా వల్ల దేశం బాగుపడదు కానీ వాళ్ళని విడిచిపెట్టు. సారీ సార్, నేను విడిచిపెట్టను. ఐ సెడ్ సారీ టు మీ. ఎస్ సార్, మీ డ్యూటీ మీరు చేయండి, నా డ్యూటీ నేను చేస్తాను. నేను ఒక ఆఫీసర్ని. మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చాను. తప్పించుకోవడానికి నా పై ఆఫీసర్కి ఫోన్ చేస్తావా? మిస్టర్ రాజు, చక్రవర్తి గారిని విడుదల చేయాలి. బెయిల్ ఇవ్వడానికి వచ్చాను. సారీ సార్, ఇంట్రాగేషన్ ఇంకా పూర్తి కాలేదు. ఇంట్రాగేషన్ పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వదలుచుకోలేదు. నేనెవరో తెలుసా? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఈ యూనిఫామ్ నీ ఒంటి మీద ఉన్నంత వరకు పెద్ద చిన్న తారతమ్యం ఉండకూడదని, పెద్దవాళ్ళు ఎంత పెద్ద ఒత్తిడి తీసుకొచ్చినా అవి నీ ధర్మం ముందు చిన్నవేనని మా సూపరింటెండెంట్ గారు చెప్పారు. నేను ఇప్పుడు సూపరింటెండెంట్ గా అడగడం లేదు, ఒక పెద్ద మనిషిగా అడుగుతున్నాను. పెద్ద మనిషికి సమాధానం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. Yes. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ బాలరాజ్. నాకు ట్రాన్స్ఫర్ అయింది సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇడియట్, నువ్వెందుకురా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నావు? నీ బతుకు ఒక బతుకేనా? నీలాంటి వాళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండడం వల్లే ఇంతగా దిగజారిపోయింది. పూర్వం కాకి బట్టలు వేసుకుని బయటకు వెళితే తప్పుడు పనులు చేసేవాళ్ళు భయపడి పారిపోయేవాళ్ళు. ఇప్పుడు మంచి వాళ్ళు భయపడి పారిపోతున్నారు. కారణం నీలాంటి తప్పుడు వెధవల వల్ల. ఆ చచ్చు వెధవలు పోసే మందుకి, వాళ్ళు పంపే పిల్లలకి, వాళ్ళ మోచేతి కింద నీళ్లకి ఇంతగా దిగజారిపోతావా?
థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్. మీ అందరికీ జబ్బు చేసిందా? ఏటంత్రి మీ అందరికీ జబ్బు చేసిందా అని అడుగుతున్నాను. లేదండి, ఈ ఏరియానే అంతా అండి. ఏరియా అంతా అల్లదిగో తెల్ల టైంలో తప్పు చేసినోడిని అండమాన్లో పడేస్తే వాళ్ళు ఎల్లిదిగో ఈ టైంలో తప్పు చేసినోడిని ఈ స్టేషన్ లో పడేస్తుండ్రు. బాబు గారు తమరేటి తప్పు చేసిండ్రు? నేను తప్పు చేయడం ఏంటి? ఏ తప్పు చేయకపోతే మల్లు దొరకాడికి వెళ్ళమని తమకు డ్యూటీ ఎందుకు వేసిండ్రు? మల్లుదొర దగ్గరికి ఎవరు వెళ్ళరా? ఏటంతరో మల్లు దొరకాడిక ఎల్లటమా డొక్కలో పొడి చేస్తాడు. మల్లుదొర సంపానికి వస్తున్నాడు బాబు. అలా కనుకండి బాబు, నేను అన్యాయం అయిపోతాను బాబు. మంచుడివి ముందు ఏడంటే నేను అన్యాయం అయిపోతాను. ముందు వెళ్ళి నుంచి ఆగండి, ఏమైంది? ఏం లేదు బాబు, వెళ్ళు వెళ్ళి నుంచి ఏమిటి? ఏటంతాను బాబు, మల్లుదొర నన్ను సంపనీకి వస్తున్నాడు బాబు. మల్లుదొర? రచించండి అంటే గంటి పారేస్తున్నారు బాబు. మీరే కాపాడాలి బాబా, లేకపోతే నా పిల్లలు నేను అన్యాయం అయిపోతాం బాబా. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే మనకి మనంగా వెళ్ళి రక్షించాల్సింది పోయి రక్షించని పోలీస్ స్టేషన్కి వస్తే బయటికి ఎంటేస్తారా? అసలు ఇది పోలీస్ స్టేషనేనా? మీరు పోలీసులేనా? తెల్లవారేసరికి మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తాను. నీకేం పర్వాలేదు, నువ్వు ఇక్కడే ఉండు. ఎవడొస్తాడో చూస్తాను. ఎక్కడ ఎక్కడ వాడు? ఎవడు? నా చెప్పులు కుట్టే సీతన్నగాడు. ఎందుకు? కాల్చి చంపడానికి. కాలుస్తావా? ఏంటి, బాలరాజు మల్లును కొట్టి లాకప్లో పడేశాడా? వెరీ గుడ్, బాగా కొట్టాడా? ఓ, అయితే తెల్లవారేసరికల్లా మల్లు స్టేషన్లోనే చచ్చిపోవాలి. ఆ తరువాత కేవలం బాలరాజు దెబ్బల వల్లే అతను చనిపోయినట్టు రిపోర్ట్ ఇవ్వండి. ఓకే? సారీ మిస్టర్ బాలరాజ్, మీరు కొట్టిన దెబ్బలకు అతను చనిపోయాడు. మిమ్మల్ని సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయి. ఏమన్నావు గురువా? మానేస్తానన్నాను. ఏం మానేస్తారన్నావు? ఉద్యోగం. ఎందుకు మానేస్తారన్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినడానికి ఏదో ముద్దుగా ఉంది గురువా. ఎందుకు మానేస్తాన్నావు? పని లేక. గురువా, నిన్నటిదాకా నువ్వు మానడం మానకపోవడం నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు నువ్వు మానేసినా నీ బ్రతుకు న్యాయస్థానం చేతుల్లో ఉంది. నేను హత్య చేయలేదు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. కోర్టుకు కూడా తెలియజేస్తాను. ఎలా తెలియజేస్తావు? ఎలాగా? నాలుగుతో. గురువా, నీ నాలుగుకి నా నాలుగుకి కోర్టులో విలువ లేదు గురువా. వాళ్ళు పట్టుకొచ్చే సాక్ష్యాలకి ఆధారాలకి విలువ ఉంది. చూస్తాను, వాళ్ళు ఏ శిక్ష విధించినా సరే భరిస్తాను. ఆ ఉద్యోగం మాత్రం చేయను. అంటే విసిగిపోయావా? విసిగి వేసారిపోయాను. అదేంటి గురువా, మొన్నటిదాకా పోలీస్ అధికారిని కావాలి, అవినీతిని కాల్చేస్తాను, అక్రమాలని కూల్చేస్తాను, అన్యాయాలను పేల్చేస్తాను అని ఎంతో ఉత్సాహపడిపోయావు. ఆ ఉత్సాహం అంతా ఏమైపోయింది గురువా? నీరు కలిపిందా? ఆ రోజు ప్రభుత్వం అధికారుల చేతుల్లో ఉందనుకున్నాను. మరి ఇప్పుడు అధికారులు పెద్దల చేతుల్లో ఉన్నారని తెలుసుకున్నా. అది తెలుసుకుని పిరికితనంతో పారిపోతానంటున్నావా? తప్పు గురువా, తప్పు. ఈ మాత్రానికే నువ్వు విసిగిపోతే ఎలాగా? ఆ కాలంలో తనకు పుట్టిన ప్రతి బిడ్డని కంసుడు నరికి పారేస్తుంటే ఇక బిడ్డల్ని కని ఏం ప్రయోజనం? దేవకి బిడ్డల్ని కనడం మానేసిందనుకో, శ్రీకృష్ణుడు పుట్టేవాడా? ధర్మ సంస్థాపన జరుగుండేదా? స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక మహాత్ముడు విసిగి అలసి ఈ ఉద్యమం మనకెందుకురా అని వదిలేసి ఉన్నాడనుకో, మనకు స్వరాజ్యం వచ్చుండేదా? ఒక ముఖ్యమంత్రి ఎవరో వెన్నుపోటు పొడిచారని తెలుసుకుని
ఈ రాజకీయాలు కుళ్ళు రాజకీయాలని విసిగి వేసారి అలసి సొలసి మానేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉండేవాడా? ఎందరో పుడుతున్నారు, ఎందరో చస్తున్నారు. చచ్చిన ప్రతి వాళ్లకు అడ్రస్ ఉండదు. అడ్రస్ కొందరికే ఉంటుంది. జీవితంలో సాధించిన వాళ్లకు. నువ్వు సాధించాలి, నీకు ఆ అడ్రస్ ఉండాలి. నేనొక్కడినే ఏం చేయగలను? రాక్షసులు ఎందరు పుట్టినా ఆ అందరినీ శ్రీ మహావిష్ణువు ఒక్కడే హతమార్చాడు. ఒక్కడు చాలు దుష్ట సంహారం చేయడానికి. ఆ రోజుల్లో యుగానికొక రాక్షసుడు పుడితే, ఈ రోజుల్లో ఊరికొక రాక్షసుడు, పేటకొక రాక్షసుడు, వీధికొక రాక్షసుడు పుడుతున్నారు. ఈ రాక్షసుని సంహరించడానికి విష్ణుమూర్తులు లేకపోయినా నీలాంటి విప్లవమూర్తులు పుడుతున్నారు. నీలాంటి వాడు ఒక్కడు నడుం కట్టి ముందుకు వస్తే నీ అడుగులో అడుగు వేయడానికి, నీ మాటలో మాట కలపడానికి వేల మంది యువకులు నడుం కట్టి ముందుకు వస్తారు. ఎన్నాళ్ళు నీ వెనుక నీడలా నేనెందుకు వెంటాడుతున్నానో తెలుసా? ఈ శ్మశానమే ఇల్లుగా ఇక్కడే ఎందుకు కాపురం చేస్తున్నానో తెలుసా? నీలాంటి ఒక్కడి కోసం. నువ్వు దొరికావనే ఆశతో నేనుంటే, నిరాశతో నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నా జీవితం ఈ శ్మశానానికి అంకితం కావాలి. నువ్వు చెయ్యాల్సింది నా కోసం కాదు, నువ్వు సాధించాల్సింది నీ కోసం కాదు, ఎవరి కోసమో నే చెబుతాను. రా. ఏమిటి? ఎమ్మెల్యే చక్రవర్తి గారు మా పేటంతా తగలబెట్టించేశారు బాబు. తగలబెట్టించాడు? అవును బాబు. ఎందుకని? వద్దు బాబు, మీరు మా పేటలోకి రావడానికి ఇల్లేదు. ఇప్పటికి 3 సార్లు మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఓట్లాడడానికి వచ్చిన ప్రతిసారి మీరు చెబుతూనే ఉన్నారు, నీళ్లు తెస్తామని. పంపులేసారే కానీ నీళ్లు తేలేకపోయారు. మీకు మా ఓట్లేయం. చూడండి, వాళ్ళు మనల్ని పేటలోకి అడుగు పెట్టనివ్వలేదంటే ఎన్నికల్లో మనకు ఓట్లు వేయనట్లే లెక్క. అలాంటప్పుడు మనం నెగ్గే ప్రసక్తే లేదు. ఆ ప్రసక్తే లేనప్పుడు ఎన్నికలైనా ఆగిపోవాలి, లేదా వాళ్ళని ఎన్నికల్లో పాల్గొనకుండానైనా చేయాలి. అంటే ఇంకా ఉందండి లంకదానం. అందుకని మీ మీద కక్ష గట్టి మీ ఇల్లు తగలబెట్టిస్తాడా? వాళ్ళు డబ్బులోడు బాబు. అవును బాబు, వాళ్ళు డబ్బున్నాడు కాబట్టి న్యాయం నోరు నొక్కేస్తారు బాబు. న్యాయం నోరు నొక్కడానికి ధర్మం దిగిరావాలి తప్ప అధర్మం వల్ల కాదు. మీకు నేనున్నాను, నాకు న్యాయ దేవత ఉంది. వెళ్ళండి. అలాగే బాబు. అయ్యా, మీరన్నది నిజమే. ఈ కేసు వేరే ఏ లాయర్ టేకప్ చేసినా అంతే జరుగుతుంది. కానీ ఈ కేసు టేకప్ చేసింది సుమతి. సుమతి అంటే నీతి ప్లస్ నిజాయితీ ప్లస్ పరపతి. అతనితో ఎవరు పోటీ పడ్డా తిరుపతి. అతనంటే కోర్టుకి గౌరవం, జడ్జికి నమ్మకం, లాయర్లకు భయం. పైగా పేదవాళ్ళకి వాళ్ళ కేసులకి ఆయన దేవుడు. ఈజ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ లీడర్. పిచ్చివాడా, పవర్ఫుల్ అంటే ఏమిటి? 220యా 440యా? అంతకంటే పవర్ఫుల్. అన్నింటికంటే పవర్ఫుల్ డబ్బు. డబ్బు కంటే పవర్ఫుల్ ఏదీ లేదు. మీరనుకున్నట్టు ఈ ప్రపంచంలో డబ్బే పవర్ఫుల్ అయితే మీ డబ్బు కంటే నేను ఎక్కువ పవర్ఫుల్. కాబట్టే అంత డబ్బున్న మీరు దిగి నా కాళ్ల దగ్గరకు వచ్చారు. చూడండి, మీ డబ్బు రాజకీయాల్ని కలుషితం చేయగలదేమో కానీ న్యాయాన్ని, న్యాయస్థానాన్ని మాత్రం కలుషితం చేయలేదు. ఐఎమ్ సారీ. సారీ అనే మాటకి అర్థం తెలిసే మాట్లాడుతున్నావా? నాకు తెలిసిన అర్థం ఒకటే. కొత్త అర్థం ఏదైనా ఉంటే చెప్పండి, తెలుసుకుంటాను. చెప్తాను. ఇప్పుడు కాదు, అవసరం వచ్చినప్పుడు చెప్తాను. ఏమిటండి ఆలోచిస్తున్నారు? వాళ్ళ గురించేనా? ఏం చేస్తారు? ప్రాణాలు తీస్తారా? తీనివ్వండి చూద్దాం. ఎన్నో వేల ప్రాణాలు తీసిన వాళ్ళకి
మరికొన్ని ప్రాణాలు తీయడం కష్టం కాదు. కానీ అలాంటి వాళ్ళని కోర్టులో నిలబెట్టి నేరస్తులుగా నిరూపించి శిక్షించడం అవసరం. అది మీరు చేయగలరు. ధైర్యంగా వెళ్ళండి. విజయ, అమ్మా, లక్ష్మి, రాజు, రవి, విజయ, అమ్మా, అమ్మా, రాజు, అమ్మా, లక్ష్మి, రాజు, రవి, అమ్మా, అమ్మా, విజయ, కంగారు పడకు, మీ వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారు. ఎక్కడ? నా కస్టడీలో. కోర్టులో వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నావో నీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. నాకు న్యాయం చేశావో నీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏ న్యాయం కావాలో ఆలోచించుకో. నీ వాళ్ళు బతికే ఉన్నారని చెప్పే ఫోటో ఇదిగో. కోర్టులో వాదించబోయే ముందు, నన్ను నేరస్తుడిగా నిరూపించబోయే ముందు, ఒక్కొక్క సాక్షిని ప్రవేశపెట్టబోయే ముందు ఒక్కొక్కరిని చూసుకో. నీ కుటుంబాన్ని కాపాడుకుంటావో, ఎందుకు కొరగాని ఆ వెధవల్ని కాపాడుకుంటావో బాగా ఆలోచించుకో. ఓట్లు వేయనంత మాత్రాన వాళ్ళ ఇల్లు అతనే తగలబెట్టించాడనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి యువరానర్, ఉన్నాయి. ఇతని చిల్లర కొట్టు అదే పేటలో ఉంది. రోజుకు 1/2 డబ్బా కూడా కిరసనాయలమ్మని ఆ పేటలో ఒకేసారి 20 డబ్బాల కిరసనాయలు కొన్నారు ఆ రోజున. ఎవరు కొన్నారు, ఎందుకు కొన్నారు, కొని ఏం చేశారనే వివరాలు వీరిని అడగండి యువరానర్. ఏమయ్యా, కొన్నారా? కొన్నారండి. కొని ఏం చేశారు? భయలేదు, చెప్పండి, చెప్పండి, ఏం చేశారు? మా పేటలో ఇళ్ళని తగలబెట్టించేశారండి. చెబితే మా ప్రాణాలు తీసేస్తాం. That's all, Your Honor. Please note this point, Your Honor. ఓ పక్క పేటంతా దహనమైపోతూ ఉంటే మరొక పక్క ఆ పేట జనం కోసం లంకా దహనం ప్రదర్శన ఏర్పాటు చేసి కాలుతున్న ఆ మంటలన్నీ ఆ ప్రదర్శన తాలూకు మంటలని చెప్పించారో తెలుసుకోండి యువర్ ఆనర్. ఏమయ్యా? అవునయ్యా, మంటలు చూసి భయంతో ప్రదర్శన ఆపేస్తామంటే ఆ మంటలో తోసే చంపేస్తామని బెదిరించారయ్యా. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇంత జరిగినా చివరికి ఏం జరిగిందో తెలుసా? చక్రవర్తి నిరపరాధని, అతనికి ఏమీ తెలియదని, అసలు ఆ సమయంలో అతను ఊళ్ళోనే లేడని, చేసిందంతా డ్రైవర్ అని, అమాయకుడైన డ్రైవర్ని శిక్షించారు, చక్రవర్తిని వదిలేశారు. ఆ రోజే తెలుసుకున్నాను తెల్లటి న్యాయం నల్లటి ముసుగుతో కప్పబడి ఉందని. అందుకే ఆ రోజునే ఈ కోర్టును తీశాను, భూస్థాపితం చేశాను. చూడు, ఆ రోజు పడిన నెత్తుటి మరకలు ఇంతవరకు చెరగలేదు. వీటిని నేను కడగలేదు, తుడవలేదు. ఎందుకో తెలుసా? ఏ రోజున పాపం ప్రక్షాళన అవుతుందో, ఏ రోజున న్యాయానికి న్యాయం జరుగుతుందో ఆ రోజున దీనిని కడిగి తిరిగి వేసుకోవాలనుకున్నాను. ఆ రోజు త్వరలోనే రావాలి. అది నీ ద్వారా రావాలి. ఇంత విన్న తరువాత విసికి పారిపోతావా? న్యాయాన్ని కాపాడతావా? ఆ యుగాల్లో రాక్షసుల్ని సంహరించడానికి
విష్ణుమూర్తి అవతారం ఎత్తితే ఈ నరరూప రాక్షసుల్ని సంహరించడానికి నేను విప్లవమూర్తినవుతాను. ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగించాల్సిన అధికారాన్ని వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకొని అమాయక ప్రజల్ని మంటల్లో కాల్చేసి ఆ నికృష్టపు పెద్ద మనుషుల్ని ఈ శ్మశాన వాటికల్లో పేర్చి తగలబెడతాను. కాదు, ఆవేశంతో కాదు నువ్వు సాధించాల్సింది. ఆ రోజున రాక్షస సంహారం విష్ణుమూర్తి శక్తితో యుక్తితో చేశాడు. మోహినిగా లాలించి వరించి భస్మాసురుణ్ణి అంతం చేశాడు. నువ్వు కూడా అదే చెయ్యాలి. అధికారం నీ చేతుల్లో ఉంది, అధికారులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. నువ్వు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాలి, వాళ్లను నీ చేతుల్లోకి తీసుకోవాలి. సార్, వెయిట్ అవుట్ సైడ్. అలాగే సార్. సార్ రండి. ఏమిటయ్యా? నన్ను క్షమించండి. ఉడుకు రక్తం, తొందరపడ్డాను, పొరపాటు చేశాను. నన్ను క్షమించి మళ్ళీ ఈ ఊళ్ళోనే నాకు పోస్టింగ్ వేయించండి. రైట్, దాందే ఉంది. మనిషి తప్పు చేయడం సహజం, మారడం సహజం. కానీ నిన్ను ట్రాన్స్ఫర్ చేయించడం నా చేతుల్లో లేదు. మరి ఎవరి చేతిలో ఉంది సార్? చక్రవర్తి గారి చేతుల్లో ఉంది. ఈ ఊళ్ళో పోస్టింగ్ రావాలన్నా ఊస్టింగ్ అవ్వాలన్నా అంతా చక్రవర్తి గారి దయ. ఒకవేళ నేను నిన్ను వేయించినా ఆయన నిన్ను తీయించగలడు. అందుకని ఆయన దగ్గరికే వెళ్ళి క్షమాపణ చెప్పుకో. అలాగే, థ్యాంక్ యూ సార్. అయ్యగారు ఉన్నారా? ఉన్నారు. రే, అయ్యగారి దాకా వచ్చాడు రోయ్. సార్ ఎక్కడున్నారు? కారు. మిస్టర్ బాలుడు, నేను నీకు మొదటే చెప్పాను, నువ్వెప్పటికైనా ఇక్కడికే వస్తావని. చూసావా, వచ్చేసావు. చక్రవర్తి గారు ఎక్కడున్నారు? ఏంటి ఇన్స్పెక్టర్ గారు, కొమ్ములు ఊడిపోయినట్టున్నాయి. కొమ్ములు ఊడిపోయాయి, తోక తెగిపోయింది, వెంట్రుకలు రాలిపోయాయి. పేరున్నారు ఇల్లు. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. నమస్తే. హలో. ఓ హలో, ఇన్స్పెక్టర్ గారా? ఏమిటి ఇలా దయచేశారు? నేను మారిపోయాను సార్. నాకు తెలుసు. పైనుండే ఆకాశం మారదు, కింద ఉండే భూమి మారదు, మధ్యలో ఉండే మీ ఓటి వాళ్లే మారాలి. మారకపోతే అటు ఇటు కాకుండా మధ్యలోనే ఊగిసలాడాల్సి ఉంటుంది. నిజమే సార్. ఆ రోజు మీరు చెప్తే ఏమిటో అనుకున్నాను, ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నో 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 నో. ఇన్స్పెక్టర్ గా నీకు ఆ దూకుడు ఉండాలి, పెద్ద మనిషిగా నాకు పవరు ఉండాలి. నువ్వు కరెక్టే, నేను కరెక్టే. ఆల్రైట్, ఇప్పుడు ఏం కావాలి? ఏం లేదు సార్, ఆ మలుదాన్ని నేను నిజంగా చంపలేదు. ఎవరో చంపి ఆ కేసును అమలు చేస్తారు సార్. ఎవరు చంపి ఉంటారంటావు? తెలియదు సార్. ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా? నిజంగా తెలియదు సార్. నీ మీద హత్యానేరం పడినప్పుడు ఆ మాత్రం తెలుసుకోలేని వాడివి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలా పనికొస్తావు? రేపు ఎవరినైనా హత్య చేస్తే ఎలా పట్టుకుంటావు? అంటే నువ్వు అసమర్థుడు అన్నమాటగా? అవును సార్. ఎందుకు పనికిరాని వాడు అన్నమాటగా? అవును సార్. ఎందుకు పనికిరాని వాడు మా మీద పగ ఎందుకు పట్టినట్టు? పెద్దవాళ్ళని పట్టుకుంటే ప్రమోషన్ వస్తుంది అనుకున్నాను సార్. ఇప్పుడు అనుభవం వచ్చింది సార్. మల్లు దొరను చంపించింది నేనే. ఎందుకు సార్? నీకు బుద్ధి చెప్పడానికి. సార్, పొట్టేలు కొండను ఢీకొంటే ఏమవుతుంది? దాని కొమ్ములే విరుగుతాయి సార్. గాలిపటం చెట్టుతో పోటీ పడితే ఏమవుతుంది? చెట్లు ఇరుక్కుంటుంది, చిరిగిపోతుంది సార్. గుడ్, వెరీ గుడ్. ఆ మాత్రం అర్థం చేసుకున్నావంటే మమ్మల్ని అర్థం చేసుకున్నట్టు.
తాతయ్య, నువ్వు నిద్రపోలేదా? రాత్రంతా మెలకుగానే ఉన్నావా? ఏమిటివి? నీ పెట్టే నీ బట్టలు. అవి నా పెట్టే నా బట్టలు. దేనికి? ఈ ఇంటికి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్ర నిలబడాలి అంటే చరిత్రహీనులు ఈ ఇంట్లో ఉండకూడదు. ఈ ఇంటి చరిత్ర చరిత్రగా మిగలాలి అంటే నువ్వు ఉండకూడదు. నువ్వే ఉండాలి అనుకుంటే ఈ కుటుంబ చరిత్రను కాపాడడానికి నేను వెళ్ళిపోవాలి. ఏమిటి ముసలానికి ఎందుకు అంత కోపం వచ్చింది? ఆయన ఏమన్నారు? అసలు మీరు ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? గురువా, తొందరపడొద్దు. అసలే జర్నలిస్ట్. ఏ జర్నలిస్ట్కైనా ముందే రాయాలని ఉంటుంది. పొరపాటుని పెదవి కదిపేవనుకో అది పేజీ అయిపోతుంది. వద్దు. చెప్పండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఇంట్లో కాలు పెట్టిన దగ్గర నుంచి నా ప్రాణాలు తీసేస్తున్నాడు మా తాతయ్య. దేనికి? దేనికా? పెళ్లి చేసుకోమని. పెళ్ళా? చేసుకుంటే పోలా? పోతుంది. పిల్లేది? పిల్ల ఎలాంటి పిల్ల కావాలి? రూపం శకుంతల్లా ఉండాలి, మనస్సు సీతలా ఉండాలి, మాట రుద్రములా ఉండాలి, కళ్ళు కలవల్లా, ఒళ్ళు మేలిమి బంగారంలా ఉండాలి. అలాంటి అమ్మాయి ఇక్కడ లేదు. ఎక్కడ? అక్కడ. అయ్యో అబ్బా. ఈశ్వరరావు, పిట్టలు. చాగు రండిరా. రండి. వాళ్ళిద్దరికి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేయండి. కొంప ముంచారా, సచ్చినట్టున్నారు. పట్రా. చెప్పండి, ఎందుకు చేశారు ఈ పని?
మీ వెనక ఉన్న పెద్ద మనుషులు ఎవరు చెప్పండి. ఈ దారుణ ముసుగులో దాక్కున్న రాక్షసులు ఎవరు చెప్పండి. ఎవరు ఎవరిని చంపారు, ఎందుకు చంపారు, ఆ వివరాలన్నీ బయటకు రావటానికి వీల్లేదు. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ ఏమైనా ఉంటే తీసి బయటపారే. అది కాదండి, ఇద్దరు అమ్మాయిలను బలవంతం చేసి వాళ్ళని డ్రైవర్లతో చంపించేశారు. ఆ డ్రైవర్లు నేను పట్టుకున్నాను. వాళ్ళని పోలీస్ స్టేషన్ లో మీరు చంపేశారు అని ఎవరికి తెలుసు? లోకానికి తెలుసు. లోకం కోర్టు కాదుగా. నువ్వు రిజిస్టర్ చేసిన కేసు, నువ్వు రాసిన ఫైల్స్ అవే కోర్టు. ఆ ఆధారాలు ఏవీ లేకుండా ఫైల్స్ మూసేసాయి. అది కాదు సార్. ముందు నువ్వు నోరు మూసుకుని ఫైల్స్ మూసేయి, ఆ తరువాత మేము లోకం నోరు మూయిస్తాం. ఎలా సార్? మల్లుదొర హత్య కేసులో నీ ఫైల్ నేనెలా మూయించాను, మా కేసులో అలాగే నువ్వు కూడా ఫైల్ మూయించా. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్. నాకు మాట్లాడడానికి 10 నిమిషాలు పర్మిషన్ ఇస్తారా? ఇంటర్వ్యూ చేస్తావా? అవును. అడుగు. ఇంటర్వ్యూ మిమ్మల్ని కాదు, మరి మీరు కస్టడీలోకి తీసుకున్న 2 డ్రైవర్ని. డ్రైవర్లా? ఏ 2 డ్రైవర్లు? 2 అమ్మాయిల్ని రేప్ చేశారే, ఆ 2 డ్రైవర్లు. 2 అమ్మాయిల్ని రేప్ చేశారా? ఏ 2 అమ్మాయిల్ని? 2 ముసలి వాళ్ళని చంపి సముద్రంలో పారేశారే, ఆ ముసలి వాళ్ళ తాలూకు 2 అమ్మాయిల్ని. చంపి సముద్రంలో పారేశారా? ఏ ముసలి వాళ్ళని? మిస్టర్ ఇన్స్పెక్టర్, మీరు డ్రైవర్ని అరెస్ట్ చేశారు. దానికి ఆధారం ఈ ఫోటో. వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు, ఇంటరాగేట్ చేశారు. దానికి ఆధారం ఈ ఫోటో. కస్టడీలో ఉన్న వాళ్ళిద్దరిని కాల్చి చంపారు. దానికి ఆధారం ఈ ఫోటో. ఆ చంపిన 2 పెద్ద మనుషులు మీకు కావలసిన వాళ్ళు. దానికి ఆధారం ఈ ఫోటో. నాన్సెన్స్. ఇన్స్పెక్టర్, జర్నలిస్ట్ ని బయటకు పంపించడం అంత తేలిక కాదు. ధైర్యం ఉంటే మెడ పట్టుకుని బయటకు గంటండి, పవర్ ఉంటే అరెస్ట్ చేయండి. ఐ సే గెట్ అవుట్. ఇన్స్పెక్టర్, జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విసుక్కొని కసురుకొని పిచ్చెక్కినట్టు ఎవరైనా అరిచారు అంటే వాళ్ళు తప్పు చేసినట్టు లెక్క, తప్పుడు మనుషుల కింద లెక్క. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఏమిటి జ్యోతి? అమ్మా, బాత్రూమ్ లో బ్రష్, షేవింగ్ సెట్ ఉన్నాయి, ఇక్కడ తీసుకొచ్చి పారే. జ్యోతి, ఏమిటిదంతా? అమ్మా, అక్కడే ఒక తెల్ల టవల్ ఉంది, తీసుకొచ్చి పారే. అసలు ఏమేం జ్యోతి? పోలీసులకు తెలివితేటలు ఎక్కువగా, ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేరా? వెళ్ళిపోమనా? సంతోషం, అర్థం చేసుకున్నందుకు. నేను అవమానించానన్నా? అవమానించింది నన్ను కాదు, మీరు వేసుకున్న ఖాకీ బట్టల్ని, ప్రభుత్వం మీ చేతుల్లో పెట్టిన కర్తవ్యాన్ని, మీరు ప్రాణరక్షకులని నమ్మిన అమాయకుల్ని. పోలీసులు చూస్తే దోషులు పారిపోవాలి, నిర్దోషులు గుండె ధైర్యంతో తిరగాలి. కానీ ప్రజలు అసహించుకునే వాళ్ళు పోలీసులు కాదు. మీలాంటి వాళ్ళు ఈ వృత్తికే అనర్హులు. చీము నెత్రు ఉంటే, సిగ్గు అభిమానం ఉంటే వెంటనే ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళండి. కంగ్రాచులేషన్స్, చాలా వండర్ఫుల్ న్యూస్ తెచ్చాం. ఈ వార్తను ఫ్రంట్ పేజీలో వేస్తాను. ఆంధ్రదేశం అంతటా అద్భుతంగా పాకిపోతుంది. హలో మిస్టర్ ఇన్స్పెక్టర్, డ్రైవర్లు ఏమయ్యారు అంటే ఏ డ్రైవర్లు అన్నారు, అమ్మాయిలు ఏమయ్యారు అంటే ఏ అమ్మాయిలు అన్నారు. ఏ డ్రైవర్లు, ఏ అమ్మాయిలు, వాళ్ళని ఏం చేశారో, వాళ్ళ వెనక ఎవరున్నారు, అన్ని వివరాలతో అందమైన ఫోటోలతో సహా రేపు పేపర్లో వస్తుంది, చదువుకోండి. ఏమిటమ్మా? ఏం లేదమ్మా, ఇందులో ఒక ముఖ్యమైన వార్త ఉండాలి. ఎక్కడికి?
అసలు ఏం జరిగిందో నేను ఇచ్చిన న్యూస్ ఏమైందో తెలుసుకుని వస్తాను. అమ్మ కాఫీ. సార్ సార్ ఏమిటి సార్ ఇది? చాలా మంచి న్యూస్ అన్నారు, ఫ్రంట్ పేజ్ లో వస్తుందన్నారు, ఆంధ్రదేశం అంతా సంచలనం సృష్టిస్తుందన్నారు. అసలు న్యూస్ వేయలేదేమిటి సార్? ఐఎమ్ వెరీ సారీ, నన్ను అడగొద్దు, వెళ్ళి డైరెక్ట్ గారిని అడిగాను. సార్ సార్ నేను చాలా మంచి న్యూస్ సేకరించి ఇచ్చాను. చాలా సంచలనమైన వార్తని ఎడిటర్ గారు కూడా అన్నారు. మీరు ఆ న్యూస్ ఎందుకు వెళ్ళే సార్? ఈ ప్రెస్ నేను కొన్నాను, దీనికి డైరెక్ట్ అని నేనేం చెప్తే అది పేపర్లో వేయాలి, నేను వద్దంటే మానేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వార్తలు తెస్తే ఇక్కడ వేయరు. గెట్ అవుట్, గెట్ అవుట్. బాబు ధర్మం, బాబు ధర్మం. బాబు ధర్మం. ధర్మమా? అవును. ఊరంతా విడిచిపెట్టి శ్మశానంలోకి వచ్చి అడుకుంటున్నావు ఏమిటయ్యా? ఊళ్ళో మాకు పోటీ ఎక్కువైపోయిందండి. పోటీయా? అవునండి. వరద బాధితులను కొంతమంది అడుక్కున్నారు, ఉద్యమాలను కొంతమంది అడుక్కున్నారు, పార్టీ ఫండ్ కొంతమంది అడుక్కున్నారు, గుళ్ళని కొంతమంది అడుక్కున్నారు, గోపురాలను కొంతమంది అడుక్కున్నారు. మాకు ఇప్పుడు పోటీ ఎక్కువైపోయింది. వాళ్ళంతా ఊర్లో అడుకుంటున్నారు, నువ్వు శ్మశానంలో అడుకోవడానికి వచ్చావా? అవునండి. ఇక్కడేం దొరుకుతాయా నీకు? ఏవో సగం కాళ్ళు పొలం దొరికితే వంట వండుకోవడానికి పనికి వస్తాయని. సగం కాళ్ళ పుల్లలా? నీకంటే ఎక్కువ మంది దొరుకుతున్నావా ఇక్కడ? శవాన్ని కాలకుండానే సగం కాళ్ళ పుల్లను పట్టుకుపోయి అమ్ముకు తినేవాళ్ళు. అలాంటి దడుదుడు కట్టిన వాడే అది. సర్లే, ఇంతవరకు అలాగ వచ్చావు కాబట్టి ఇదిగో తీసుకెళ్ళి. ఏంటండి ఇది? రూపాయి. రూపాయా? రూపాయి. యు గివ్ మీ 1 రూపీ. అవును, 1 రూపీ. చాలా చాలా ఉంచుకోవా. ఏంటి రూపాయి ఇస్తే నాకు కొట్టేసి వెళ్ళిపోతున్నావా? డూ యు నో అబౌట్ ఎకనామిక్స్? డూ యు నో అబౌట్ డివాల్యూషన్ ఆఫ్ రూపీ? ద్రవ్యోల్బణం అంటే తెలుసా? బాబు ఇంతకీ తమరెవరు? ఐ యామ్ ఎంఏ ఎకనామిక్స్. ఎంఏ ఎకనామిక్స్? ఎంఏ ఎకనామిక్స్ చదువుకుని అడుక్కుంటున్నావా? అమ్మా దేశమా వర్తులు. ఇప్పుడు రూపాయికి విలువ ఎంతో తెలుసా? 12 పైసలు. నేను అంత దూరం నుండి అడుక్కోవడానికి వస్తే 12 పైసలు వేస్తావా? నిజంగా నీకు రూపాయి ఇవ్వాలనుకుంటే 12 రూపాయలు. 12 రూపాయలతో ఏం చేస్తావు? ఏదో కొరుకు తింటావు. ఏం కొరుకు తింటావా? ఫుల్ మీల్స్ కూడా రాదు, ప్లేట్ మీల్స్ తప్ప. నీకు తినడానికి కదా కావాలి. ఇదిగో బర్నిస్తా, తిను. బాబు ఒక్క మాట, మనకు స్వరాజ్యం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు తెలుసా? రోటీ కపడా ఒక మకాన్ కావాలన్నారు. రోటీ ఇది, కపడా ఇదిగో శవామ దేశం గోడలు ఇక్కడ ఉన్నాయి, మకాన్ ఇక్కడ ఉంది. 3 శ్మశానంలోనే దొరుకుతాయ్యా. అర్థమైందా? ఈ 3 కావాలనుకుంటే ఇక్కడికి వస్తూ ఉండు. వెళ్ళు. ఈ విలువ గచ్చు సీతారామయ్య గారి భార్య గచ్చు సీతామాలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారు గచ్చుబార గచ్చపార గజరామార గజ కోతి మార్కు పళ్ళపడినే వాడండి. బాబు ఎంఏ ఎకనామిక్స్ మాట ఏమిటి మరి చాలా కొత్తగా ఉంది. ఎక్కడది? నిన్ననే ఎవరు మహానుభావులు పిలిచి భోజనం పెట్టి ఇచ్చారండి, తొడుక్కున్నాను. దానం చేశారన్నమాట. అవునండి. ఏ మాత్రం ఉంటది ఏంటి దీని ఖరీదు? 5 రూపాయలు ఉంటది. 5 రూపాయలు అంటే నీ లెక్క ప్రకారం 5 12 60 పైసలు అన్నమాట. అవునండి. 60 పైసల గుడ్డ నీ మొఖాన పడేసి వెనకాల 60,000 రూపాయలు పబ్లిసిటీ తగ్గించేశారన్నమాట. పబ్లిసిటీ అండి? అవును, వెనకాల చూసుకోలేదు, బోర్డు ఉంది. చూసుకున్నావు కదా. ఆ బోర్డు రిక్షాకి పెట్టారనుకో నెలకు 10 రూపాయలు ఇవ్వాలి. అదే ఆర్టీసీ బస్సులు తగిలించారనుకో నెలకు 100 రూపాయలు ఇవ్వాలి. అదే సినిమాలో ఫ్లైట్ వేసారనుకో 500 రూపాయలు ఇవ్వాలి. పోస్టర్లో వేసారనుకో 1000 రూపాయలు ఇవ్వాలి. రేడియోలో పబ్లిసిటీ అనుకో 5,000 రూపాయలు ఇవ్వాలి. టీవీ అనుకో 25,000 రూపాయలు ఇవ్వాలి. ఈ పబ్లిసిటీ డోర్ టు డోర్ చేరదో లేదో తెలియదు కానీ అడుక్కునే మహారాజు నీ పబ్లిసిటీ మాత్రం డోర్ టు డోర్ చేరద్ది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, దానంలో కూడా ఎంత వ్యాపారం చేశారయ్యా. ఇంత ఫుడ్ గుడ్డ నీ ముఖాన్ని పడేశారు, ఓ బోర్డు తగిలించారు, ఇది పోమన్నారు. పెద్ద ఎకనామిక్స్ అంటా ఆ మాత్రం తెలుసుకోలేవయ్యా నువ్వు. తీసేవాళ్ళు వారే. మరి నాకు బనీనండి? బానేనంటే అంతకంటే వైట్ సూపర్ క్వాలిటీ. ఇదిగో చొక్కా కుట్టిన కూడా కొట్టేస్తాను, తీసుకెళ్ళి. ఏం పర్లేదు, సందేహం ఎంతో శవం మీద ఇస్తే స్నానం చేయించేసాను. ఇదిగో వచ్చేవాటి రోజు కొట్టిస్తాను. అలాగేనండి. హలో, ఇప్పుడు టైం ఎంత అయింది? ఎవరు నువ్వు? ఉగ్ర నరసింహం. ఉగ్ర నరసింహం ఎవడు వాడు? నీలాంటి హిరణ్యకశిపుల్ని చంపడానికి అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువుని. అవును, ఎక్కడ హిరణ్యకశిపులు విజృంభిస్తుంటారో అక్కడ ఉగ్ర నరసింహం పుడుతూ ఉంటాడు. Shut up! ఫోను మాట్లాడుతుంటే
ఇలాంటి బెదిరింపు ఫోన్లకు నేను భయపడను. ఇది బెదిరింపు కాదు. అమ్మాయిల్ని రేప్ చేసింది నువ్వు, డ్రైవర్ని చంపింది నువ్వు, ప్రజల్లోకి ఆ నిజాల్ని బయటకు రానివ్వకుండా చేసింది నువ్వు. అందుకే నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈ 24 గంటల్లో నిజాల్ని ఒప్పుకోవడానికి నువ్వు కోర్టుకు రావాలి. రాకపోతే 24 గంటల తర్వాత నువ్వు ఉండవు. ఇన్స్పెక్టర్ స్పీకింగ్. మిస్టర్ బాలరాజు, రాత్రి నుండి ఎవడో ఫోన్ చేసి నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఆడేవాడండి? వాడెవడో ఉగ్ర నరసింహట. మేం బతుకున్నామా చచ్చామనుకున్నారు సార్? మేముండగా వాడేవాడు చంపడానికి. మేము వస్తున్నాం. మీరెంత ఇక్కడ ఎందుకున్నారు? మా అయ్యగారిని కాపాడుకోవడానికి. మేము వచ్చాంగా, మీరెందుకు వెళ్ళండి. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి కూర్చోండి. ఏమిటి ఎలా ఉన్నారు? ఏమి లేదు, కొంత ధైర్యం కోసం. ఫోన్ వచ్చిన దగ్గర నుంచి అయ్యగారు ఎలాగ తాగుతున్నారు సార్? మేము వచ్చేసాంగా, ఇంక భయం ఎందుకు? మీరంతా బయటకు వెళ్ళి కాపాడు. పోయి ఇన్స్పెక్టర్ గారు, మీరు కూడా కాస్త తీసుకోండి. ప్లీజ్ తీసుకోండి. మీరు తీసుకుంటేనే నాకు ధైర్యంగా ఉంటుందండి. ప్లీజ్ తీసుకోండి. ఓకే. మర్చిపోయాను. ఎవరండి మిమ్మల్ని చంపేది? ఏమండి, మీకు కొంచెం ఎక్కువ అయినట్టుంది. లేదు లేదు, మీకు ధైర్యం చెప్పడానికి ధైర్యం కాస్త ఎక్కువ పోసాం. అది కంగ్రాచులేషన్స్. ఏనండి వాడేది? ఫస్ట్ నరసింహ, సునక నరసింహ. ఈ రుద్ర నరసింహాన్ని చూసి సోక ముడిచి పారిపోయాడు. నిజం చెప్పారండి, నిజం. ఇదేంటండి లైట్లు ఆరిపోయాయి. చెప్పానుగా నీకు 24 గంటలు వ్యవధిస్తున్నానని. ఈ క్షణంతో ఆ వ్యవధి పూర్తయింది. నిజం చెప్పడానికి భయపడ్డావు, కోర్టుకి వెళ్ళడానికి భయపడ్డావు. నీలాంటి హిరణ్యకశిపుల వల్లనే ఈ దేశం నాశనం అయిపోయింది. ఆ యుగంలో ఒక్కొక్క రాక్షసుని చంపడానికి ఒక్కొక్క అవతారం ఎత్తాను. కానీ ఈ యుగంలో నీలాంటి రాక్షసుల్ని ఎందరినో చంపడానికి ఈ అవతారం ఎత్తాను. నీ ఇష్టదైవం ఎవరైనా ఉంటే కళ్ళు మూసుకుని ఒక్కసారి ప్రార్థించుకో. మేయర్ గారు, రాజు, మిస్టర్ రాజు. సార్, మేయర్ గారు ఎక్కడ? ఇక్కడే ఉన్నారు సార్. సార్, మై గాడ్, రాజు. హలో, ఎవరు? ఎవడ్రా ఈ అర్ధరాత్రి డిస్టర్బ్ చేసింది? ఉగ్ర నరసింహ. ఏమిటి? ఎందుకు ఫోన్ చేశావు? తర్వాత ఛాన్స్ నీదే. ఏమిటి? నాకేం తెలీదు, నేనేమి చేయలేదు. ఏమీ చేయలేదా? అమాయకులైన ఆడపిల్లను అనుభవించి అవతల పారేశావు. చక్రవర్తితో చేరి చేయకూడని దారుణం అందించేశావు. లేదు, ఇదంతా కట్టు కదా, అబద్ధం. అబద్ధము నిజము అరగంటలో తేలుతుంది. చావడానికి సిద్ధంగా. ఇదేంటండి బాబు, కిసాల బస్సులో తగలట్టలేదు. కొంచెం పెట్రోల్ పోయండి.
ఇదేంటా బాబు పెట్రోల్ పోసిన తగలట్లేదు. బాబు కిరసనాయిలు కాదు, పెట్రోల్ కాదు, స్పిరిట్ పోసిన ఆ శవం తగలబడదయ్యా. ఎందుకని? అది శవాన్ని తిన్న శవం. శవాలు తిన్న శవం ఏంటండి? భలే విచిత్రంగా ఉంది మీరు చెప్పేది. ఏమిటే, మొన్న గోదావరి వరదల్లో దిక్కులేక కొట్టుకొచ్చిన శవాల వేళ్లకున్న ఉంగరాలు, చేతికున్న గాజులు, కాళ్లకున్న పట్టాలు, చెవులుకున్న దిద్దులు, ముక్కుకున్న ముక్కు పుడకలు, మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు, ఒంటినున్న నగలన్నీ తెంచుకుని అమ్ముకుని తిని చచ్చిన శవమయ్యా అది. ఆయన పెద్ద ప్రజాసేవకుడండి బాబు. కాబట్టే తినడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. దానకర్ణుడని బిరుదు కూడా వచ్చిందండి. గాంధీ అని పేరు పెట్టుకున్న వాళ్ళంతా మహాత్ములు కాలేరు, కర్ణుడు అని బిరుదొచ్చిన వాళ్ళంతా దానకర్ణులు కాలేరయ్యా. అంతెందుకండి, మొన్న వరద బాధితులకి 2 రూపాయలు భోజనం పొట్లం అయితే రూపాయి తగ్గించి 1,00,000 పొట్లాలు సప్లై చేశాయండి. చేశాడు. హెలికాప్టర్ మీద నుంచి ఆ 1,00,000 పొట్లాలు కిందకి వేసేటప్పుడు గూండాలను పెట్టి 99,000 పొట్లాలు నొక్కేసి పక్క ఊర్లో 4 రూపాయల చొప్పున అమ్మించేశాడయ్యా. అవును, అతను వెనకేసుకొస్తున్నావు. నీకేమాత్రం గిట్టింది ఏమిటి దాంట్లో? నాకా? భలేవారండి మీరు. నేను ఆయన అల్లుండండి. ఓ, నువ్వు అల్లుడువా? అల్లుడికి ఇవ్వడం ఎందుకు? మొత్తం అంతా నీదేగా, మొత్తం నొక్కేయచ్చు. మిమ్మల్ని చూస్తుంటే ఏదో గిట్టగా చెప్తున్నట్టుందండి. 10 లక్షలు పెట్టి ట్రస్ట్ పెట్టాడండి మహానుభావుడు. మహానుభావులు పెట్టే ట్రస్టులకు అర్థాలు వేరు అమాయక చక్రవర్తి. ట్రస్ట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టే ఎసెట్ అట. మరైతే ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేయమంటారు? ఏమీ చేయొద్దు. 2 కాళ్ళకి 2 తాళ్ళు కట్టండి. చెరో తాడు చెరో భుజం మీద వేసుకోండి. తూర్పు సైడ్ గా లాక్కెళ్ళిపోండి. గోదావరిలో పడేయండి. మళ్ళీ వరద వస్తా చూడండి, అప్పుడు కొడుకు పోద్ది. ఎత్తండి. గోయిందా గోయిందా గోయిందా. పోలీస్ స్టేషన్ అండి? ఇన్స్పెక్టర్ గారా? అవును. నేను గవర్నమెంట్ హాస్పిటల్ మాట్లాడుతున్నానండి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చే మందులు తిని మా అబ్బాయి చచ్చిపోయాడండి. అక్కడ దించండి, దించండి. అక్కడే మెల్లగా. దించున్నారంటే శ్మశానంలో దించకపోతే ఇంకెక్కడ దించుతారా బాబు? శ్మశానం సర్లేండి బాబు. గబుకు దించేస్తే కాల్చడానికి చోటు ఉండద్దు. మీకున్నది 4 పీనుగులు కాల్చడానికే చోటు. ఈ పీనుగులు కాల్చడానికే చోటు లేదు. మరి మీ పీనుగులు కాల్చడానికి చోటు ఏడుంది? అదంతా చోటే కదండి బాబు. అయ్యి బాబు, అదంతా రిజర్వ్ అండి బాబు. రిజర్వ్డా? శ్మశానంలో రిజర్వేషనా? విచిత్రంగా ఉందా? విచిత్రంగా ఉందా? శ్మశానంలో రిజర్వేషన్ అంటే నీకు వినడానికి విచిత్రంగా ఉందా? బాబు, ఎవరు నువ్వు? తెలుగుండండి. ఏ దేశం ఉంది? తెలుగుదేశం అండి. తెలుగుదేశం. తెలుగుదేశంలో పుట్టి తెలుగువాడివై ఉండి నీకు రిజర్వేషన్ల గురించి తెలియదా? తెలియదండి. రోజు పేపర్ చూస్తుంటావా? పేపర్కి శ్మశానానికి సంబంధం ఏంటండి? ఉంది. ఈ దేశంలో ఏం జరిగినా ఈ శ్మశానంతో సంబంధం ఉంది. చూడు, ఈ దేశంలో ఏం జరిగినా ఓ చిన్న ఆందోళన బయలుదేరుతుంది కదా. బయలుదేరుతుంది. ఆ ఆందోళన తర్వాత ఉద్యమం అవుతుంది కదా. అవుతుంది. ఉద్యమం కాగానే పోలీసులు లాఠీలతో ముందుకు వస్తారు కదా. వస్తారు. వాళ్ళు లాఠీలతో రాగానే ఉద్యమకారులు తిరగబడతారు కదా. తిరగబడ్డ వెంటనే ఫైరింగ్ ఆర్డర్స్ వస్తాయి కదా. వస్తాయి. ఆర్డర్స్ వచ్చిన వెంటనే కాల్పులు జరుగుతాయి కదా. కాల్పులు జరిగాక చస్తారు కదా. మరి చచ్చిన వాళ్ళు శ్మశానానికే వస్తారు కదా. ఇంతకీ మా పరిస్థితి ఏమిటి? నన్ను అడుగుతున్నావా? నన్ను శ్మశాన పక్షి నేనేం చెప్తానయ్యా? మీకు ఈ స్థితి కల్పించిన వాళ్ళని అడగండి మీ స్థితి ఏమిటి అని. చూడు, ఇక్కడ మీ పరిస్థితి ఏమిటో అది మాత్రం చెప్తాను. ఆ చివరిని చూడు, 4వది అది యాషింగ్, 3వది ఫుల్ బర్నింగ్, 2వది ఆఫ్ బర్నింగ్, మొదటిది రెడీ ఫర్ బర్నింగ్, ఇది వెయిటింగ్ ఫర్ బర్నింగ్, 1 అడ్వాన్స్ ఫర్ బర్నింగ్, నీది నో ఛాన్స్ ఫర్ బర్నింగ్. ఈ శ్మశాన రిజర్వేషన్ భరించం, సహించం, తిరగబడతాం, తిరగబడతాం. అయిపోయిందా? అరవడం అయిపోయిందా? బాబు, మీ అరుపులు ఏసీ గదుల్లో కూర్చున్న వాళ్ళకి వినపడవు. అవన్నీ సౌండ్ ప్రూఫ్స్. ఈ శ్మశాన రిజర్వేషన్స్ పెట్టిన వాటి ముందు గొడవ చేస్తాం. వాళ్ళు ఇంటిలో నుంచి బయటికి రారు. అప్పుడేం చేస్తారు? ఇంటి బొమ్మలు చేసి తగలబెడతాం. గడ్డి నష్టం, చేసిన బొమ్మ నష్టం, గుడ్డ నష్టం, కిరసనాయిల నష్టం, చిట్ట చివరకు మీరు వెలిగించిన అగ్గిపుల్ల నష్టం. వాళ్ళకేమిటి నష్టం? వాల్ పోస్టులు అతికించి గోల్ని రాస్తాం. మీ గోడలే ఖరాబ్ అవుతాయి. వాళ్ళకేమిటి నష్టం? ఊరేగింపు చేస్తాం, నినాదాలు చేస్తాం. మీ గొంతుకులే నొప్పి పుడతాయి. తర్వాత హాస్పిటల్లో చేరతారు, పెప్స మాత్రం అవుతారు. వాళ్ళకేమిటి నష్టం? చీపులు పట్టుకుని రోడ్లని ఊడుస్తాం. కానీ ఖర్చు లేకుండా ఊరంతా శుభ్రం అయిపోతుంది. వాళ్ళకేమిటి నష్టం? బస్సులు తగలబెడతాం. అది వాళ్ళ ఆస్తి కాదు. రైళ్ళు ఆఫ్ చేస్తాం. వాళ్ళ ప్రయాణాలకి ఏం అడ్డం ఉండదు. అప్పుడప్పుడు హెలికాప్టర్లు కూడా ఉంటాయి. ఇది అన్యాయం కదండి, ఇది అక్రమం కదండి. ఈ సువిశాల ప్రపంచంలో మాకు 4 చోట్ల, వాళ్ళకి అన్ని చోట్ల. తమ్ముడు, నువ్వు ఆవేశపడ్డట్టు ఒక ముక్క చెప్పనా? పాపం వాళ్ళు కూటికి లేని వాళ్ళు. కూటికి లేక ఎక్కువ మంది చస్తారు కదా, అందుకని వాళ్ళకి ఎక్కువ చోటు కావాలి కదా. మీరంటారా అన్ని వస్తువులు ఉన్నవాళ్ళు అప్పుడప్పుడే చస్తారు, కాబట్టి మీకు 4 చోట్లు. ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? అలా దారికిరా. ప్రతి లైన్ కి ఒక లూప్ లైన్ ఉంటుంది.
లైన్ ఎంగేజ్ గా ఉన్నప్పుడు లూప్ లైన్ నుంచి వెళ్ళాలి. లూప్ లైన్ కూడా ఎంగేజ్ గా ఉందనుకో, పక్కనే పైప్ లైన్ వేసి దాని మీద నుంచి ఎక్కేయాలి. మొత్తానికి ఏ లైన్ నుంచి వెళ్ళా లైన్ మాత్రం క్లియర్ చేసుకోవాలి. నీకేమైనా అర్థమైందా? అర్థం కాలేదండి. ఆవేశపరులకి ఏం అర్థం కాదు. చూడు, మీ తహసీల్దార్ నీకు తెలుసా? తెలియదండి. పోనీ నువ్వు ఆయనకి తెలుసా? తెలుసండి. తెలుసు కదా, అది చాలు. ఓ పని చేయి, చేస్తాం. ఈ డెత్ సర్టిఫికేట్ ఉంది చూడు, ఉందండి. తీసుకువెళ్ళి దాని కింద తనతో చిన్న సవరణ చేయించు. ఏమని? మీరు కాదని. ఏమైనా అర్థమైందే? అర్థమైపోయిందండి. పోనే వద్దు, అలాగే ఉంచు. నువ్వు వెళ్ళి ఆ పని చేసుకురా, ఇక్కడ ఈ పని నేను చేస్తాను. మీరు ఎక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. అసలు ఆ ఉగ్ర నరసింహం మనలోనే ఎవరో ఒకరయ్యి ఉంటారని నేనంటాను. నువ్వేమంటావు? కరెక్ట్ సార్, నాకు అదే అనిపించింది. ఎందుకంటే మన ప్రతి కదలిక అతనికి కనిపిస్తోంది, ప్రతి మాట అతనికి వినిపిస్తోంది. అంచేత మనలోనే ఎవరో ఒకరై ఉండాలి. కరెక్ట్. మరి మనలో ఎవరి మీదైనా నీకు అనుమానం ఉందా? ఉంది సార్. ఎవరి మీద? మీరేమీ అనుకోకూడదు సార్. అనుకోను. ఎవరు కూడా ఏమి అనుకోకూడదు. అనుకోరు. నా అనుమానం అంతా ఎస్పీ గారు. అవును సార్, మీరు గమనించారో లేదు, ఎస్పీ గారి ఎత్తు ఆ ఉగ్ర నరసింహం ఎత్తు ఒకటి. ఆ ఎస్పీ గారు లావు, ఉగ్ర నరసింహం లావు ఒకటే. అస్సలు మీరు గమనించారో లేదో, ఎస్పీ గారు నడుస్తున్నప్పుడు కాలు కొంచెం కుంటుతాడు. ఉగ్ర నరసింహం కూడా అంతే సార్. అన్నిటికన్నా ముఖ్య విషయం సార్, త్యాగేయం హత్య చేసేటప్పుడు చనిపోయిన తర్వాత వచ్చాడు. లింగయ్య చచ్చిపోయినప్పుడు చచ్చిపోక ముందే వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ కారణాల వల్ల ఎస్పీ గారే గుడ్ మార్నింగ్. ఏమిటిదంతా? షడపాస్కల్, జీవితంలో ఏ డిపార్ట్మెంట్ అయినా నమ్మొచ్చు కానీ మిమ్మల్ని నమ్మొద్దంటారు. అన్నంత పని చేశావు. మాలో ఒకరిగా ఉంటూ మామూలు చెబుతావు. వాట్ డు యు మీన్? నువ్వే ఉగ్ర నరసింహానివి? నేనా? వాట్ మిస్టర్ చక్రవర్తి? అవును, నువ్వేనట్టుగా. నేనా? ఎవరన్నారు? బాలరాజు. ఏం బాలరాజు? అదిగా సార్, త్యాగయ్య లింగయ్య చనిపోయినప్పుడు మీరు అక్కడ లేరు కదా, మీరే అయి ఉండొచ్చేమోనని. మీరు కాదా సార్? వాట్ ఇస్ దిస్? ఉగ్ర నరసింహం జ్యోతిని రక్షించడానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా, మరి నేనే ఉగ్ర నరసింహం అయితే అక్కడే ఉంటాను. ఇది కరెక్ట్ సార్, ఎస్పీ గారు కాదు సార్. మరి అసలు నువ్వే ఎందుకు కాకూడదు? నేనా? జ్యోతిని తీసుకెళ్ళినప్పుడు నువ్వు అక్కడ లేవుగా? నేను అక్కడ లేకపోవడం ఏంటయ్యా? నేను అక్కడే ఉన్నాను. ఏమిటి సార్? ఎక్కడున్నావు? అదేమిటి సార్, నేను బాగా తాగి మిమ్మల్ని తిట్టకుండా తిడితే గదిలో పడేశారు కదా సార్. ఓ ఎస్ ఎస్, నిజమే నిజమే. మరి గదిలో ఉండగా నేను ఉగ్ర నరసింహం ఎలా వస్తాను సార్? కావు కావు. ఇది సరిగ్గా చూడు, ఆ ఉగ్ర నరసింహంలా ఒడ్డు పొడుగు అంతా మన చలపతి లేడు. జ్యోతిని తీసుకెళ్ళినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఉన్నావుగా. మరి గిరి నువ్వు మరి కాదు, మరి ఎవరై ఉంటారు? ఎవరో నేను చెప్తాను. ఎవరు సార్? ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. జ్యోతి, 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 నన్ను ఎవరో తనుకొస్తున్నారు చూడు. జ్యోతి, జ్యోతి, ఎక్కడ ఉగ్ర నరసింహం? ఇక్కడ రాలేదు. వచ్చాడు. ఇక్కడ రాలేదు. లేదు, వచ్చాడు. నా కళ్ళతో నేను చూశాను. నువ్వు తలుపు తీశావు. నిజం చెప్తావా లేదా? నేను నిజమే చెప్తున్నాను. ఉగ్ర నరసింహం ఇక్కడికి రాలేదు. నిజం చెప్పకపోతే కాట్ చేస్తాను. నాకు తెలీదు. జ్యోతి, నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నీ సహాయాన్ని మర్చిపోలేను. మీరు లోకానికి ఎంతో సహాయం చేస్తున్నారు. మీ సహాయం ముందు నా సహాయం ఎంత? అంతేగాని నీకు నేనేమీ కానా? మంచి చేసేవాళ్ళంతా నాకు కావాల్సిన వాళ్ళే. అలా కాదు, నీకు బాగా కావలసిన వాళ్ళలో అతి ముఖ్యుణ్ణి. నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఇద్దరు, సుమతి, బాలరాజు. ఆ ఇద్దరిలో నేనెవరిని? మీరా? అంటే మీరు బాలరాజు? అవును జ్యోతి, ఎంత ఖచ్చితంగా ఎలా పోల్చుకున్నావు? ఆ రోజు వాళ్ళని కొట్టి నన్ను రక్షించినప్పుడే అనుమానించాను. అనుమానం వస్తే ఎందుకు అడగలేదు? చెప్పే విషయం అయితే అడగకుండానే చెప్పేవారు. అతి రహస్యంగా వాళ్ళందరినీ పట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాన్ని నేనెందుకు తెలుసుకుని బట్టబయలు చేయాలి? పైగా
నేను జర్నలిస్ట్ని. తెలిసిన నిజాన్ని లోకానికి తెలపకుండా దాచలేను. అందుకే తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఏమిటి లేచావు? నా పేరు ఆశ్చర్యంగా ఉందా? శభాష్, ఇప్పుడు చూడు. నీ నోటి నుంచి ఉగ్ర నరసింహం ఎవరో తెలుసుకోవడానికి మేము వాడిన నాటకమే ఇది. మిస్టర్ బాలరాజు, ఒక్కసారి ఎవరెవరు ఎప్పుడు ఎలా చనిపోయారో సింహావలోకనం చేసుకో. త్యాగరాజు చనిపోయినప్పుడు నువ్వు ఆ ఇంటికి కాపలా కాస్తూ అక్కడే ఉన్నావు. ఈశ్వరరావు చనిపోయినప్పుడు ఆ ఇంటి దగ్గరలోనే ఉన్నావు. లింగయ్య చనిపోయినప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నావు. ఇక్కడ జ్యోతిని కాపాడి తీసుకువెళ్లేటప్పుడు ఉన్నావు. ప్రతి సంఘటనకి ముందు ఉన్నావు, వెనక ఉన్నావు. ఆలోచించి చూస్తే మధ్యలోనే లేవు. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారు సార్? నా ఆత్మను చంపుకుని నన్ను నేను అమ్ముకుని మీరేం చేయమంటే అది చేశాను. మీరే ఫైల్ మూసేయమంటే ఆ ఫైల్ మూసేశాను. ఏ కేసు మాఫీ చేయమంటే ఆ కేసు మాఫీ చేశాను. ఇంత నమ్మకంగా చేసిన నన్ను మీరు అనుమానిస్తున్నారంటే ఇంతకంటే దురదృష్టం ఇంకొకటి లేదు. సార్ పోల్, ఎవరు? ఉగ్ర నరసింహం, ఉగ్ర నరసింహం. మిస్టర్ చక్రవర్తి, ఇప్పుడే జర్నలిస్ట్ జ్యోతి తల్లిని చంపి జ్యోతిని నీ వాళ్ళు ఎత్తుకుపోయారు. 1 గంటలోగా జ్యోతిని పోలీసులకు అప్పగించాలి. అలా అప్పగించకపోతే 12 గంటల్లోగా నిన్ను నీ వాళ్ళని సర్వనాశనం చేస్తాను. ఎవరు సార్? ఉగ్ర నరసింహం. సారీ మిస్టర్ బాలరాజు, నువ్వే ఉగ్ర నరసింహం అనుకుని నిన్ను అపార్థం చేసుకున్నా. కానీ అసలు ఉగ్ర నరసింహాన్ని మా వాళ్ళు కనిపెట్టి పట్టి ఇక్కడికి తీసుకొచ్చి కట్టిపడేశారు. ప్రతిరోజు ప్రతి క్షణం మనల్ని చావనేయకుండా బ్రతకనేయకుండా భయపెట్టి చంపుతూ వచ్చిన ఈ ఉగ్ర నరసింహాన్ని నీ చేతులతో నువ్వే కాల్చు. కమాన్ చూడే. ఏమిటి ఆలోచిస్తున్నావు? అతను ఉగ్ర నరసింహం కాదేమోనని అనుమానిస్తున్నావా? అతను కాకపోతే నువ్వో అతను ఇప్పుడే తేలిపోవాలి. నువ్వు అతన్ని కాలిస్తే అతను ఉగ్ర నరసింహం, కాల్చకపోతే నువ్వే ఉగ్ర నరసింహం. చూడు మిస్ జ్యోతి, ఇప్పుడు ఇక్కడ ఇద్దరున్నారు. ఈ ఇద్దరు నీకు కావలసిన వాళ్లే. ఈ ఇద్దరిలో ఒకరు ఉగ్ర నరసింహం అయి ఉంటారని నీకు తెలుసు. ఆ ఒకరెవరో వాళ్ళిద్దరికీ తెలుసు. ఉగ్ర నరసింహాన్ని కాల్చి చంపమని అతని చేతికి రివాల్వర్ ఇచ్చాను. అతను గనక చంపకపోతే నువ్వు అతన్ని చంపాలి. అఫ్కోర్స్ మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని నాకు తెలుసు. ప్రేమ గొప్పదా ప్రాణం గొప్పదా అని ఆలోచిస్తే ప్రాణమే గొప్పది. ఒకవేళ మన చేతిలో తుపాకులు ఉన్నాయి కదా తప్పించుకోవచ్చు లేని మీరు ఆలోచిస్తే 5 నిమిషాల్లో మీ ముగ్గురిని కాల్చి చంపడానికి అరుగో ముగ్గురు పైన సిద్ధంగా ఉన్నారు. మిస్టర్ బాలరాజు, పోలీసు జాతిలో నేను తప్పపుట్టి పోలీసు జాతికే అన్యాయం చేశాను. నువ్వు ఆ జాతి గౌరవం తీసుకొచ్చావు. ఈ తాటాకు చప్పుళ్లకి కుక్కల అరుపులకి నువ్వు బెదరకు. విశ్వరూపం చూపించు. ఈ దుర్మార్గుల్ని అంతం చేయి. ఒక్క అడుగు కూడా ఎవరు ముందుకు వేయొద్దు. బాలరాజు, పాపాత్ముల్ని పాపాత్ముడు చంపితే దానివల్ల పుణ్యం రాదు. అందుకని వాళ్ళని చంపే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నన్ను నేనే కాల్చుకుంటున్నాను. ముద్దాయిగా పేర్కొనబడిన బాలరాజు తను చంపానని ఒప్పుకుంటున్న చక్రవర్తి, గిరి, లింగయ్య, ఈశ్వర్రావు, త్యాగయ్యలను దేశద్రోహులుగా పేర్కొంటూ
కోర్టు వారికి సమర్పించిన సాక్ష్యాలు ఆధారాలు పూర్తిగా కోర్టు వారు పరిశీలించి వారు 5గురు హంతకులుగాను దేశద్రోహులుగాను ప్రజాకంటకులుగాను కోర్టు వారు నమ్ముతున్నారు. కానీ అంత మాత్రాన చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని వారిని బాలరాజు హత్య చేయటం పట్ల కోర్టు వారు నిరసిస్తూ బాలరాజు క్రియని వ్యతిరేకిస్తున్నారు. దట్ మీన్స్ ఆ 5గురు దేశోద్ధారకులు కాదు అని ఒప్పుకుంటున్నారు. అవును. దేశద్రోహులే అని ఒప్పుకుంటున్నారు. వాళ్ళు శిక్షార్హులు అని ఒప్పుకుంటున్నారు. అవును. కానీ నేను శిక్షించడం మాత్రం తప్పంటున్నారు. మరైతే వారిని ఎవరు శిక్షిస్తారు యువర్ ఆనర్? న్యాయస్థానం. ఎప్పుడు శిక్షిస్తుంది? వాళ్లను దోషులుగా పట్టుకుని నువ్వు కోర్టుకు అప్పచెప్పినప్పుడు, సాక్ష్యాధారాలు వాళ్లను దోషులుగా నిర్ణయించినప్పుడు. ఇప్పుడు నిర్ణయించారుగా యువర్ ఆనర్. కానీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరుగా. ఉంటే శిక్షించేవాళ్లేనా? తప్పకుండా. దేనికి నవ్వుతున్నావు? యువర్ ఆనర్, వాళ్ళు ఎన్నోసార్లు నేరస్తులుగా ప్రభుత్వం దృష్టికి వచ్చారు. కానీ వాళ్లే ప్రభుత్వమై తప్పించి తిరిగారు. ఇప్పుడు ఈ న్యాయస్థానంలో వాళ్ళు నేరస్తులను రుజువైతే మాత్రం తప్పించుకోలేరంటారా యువర్ ఆనర్? నో. న్యాయానికి పేద ధనిక తారతమ్యం లేదు, పెద్ద చిన్న వ్యత్యాసం లేదు. వాళ్ళను కోర్టుకు అప్పగించి ఇప్పుడు నువ్వు ఇచ్చిన సాక్ష్యాధారాలు అప్పుడే ఇచ్చి ఉంటే ఈ పాటికి 5గురిని శిక్షించి ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఆ 5గురిని బాలరాజు తనకి తనుగా చంపకుండా పట్టి తీసుకువచ్చి మీ న్యాయస్థానానికి అప్పగించి ఉంటే ఆ 5గురిని మీరు శిక్షించి ఉండేవారు కదూ యువర్ ఆనర్? అప్పుడు బాలరాజు నిర్దోషి, అతన్ని విడుదల చేస్తారు కదూ యువర్ ఆనర్? అవును. ఆ 5గురిని బాలరాజు చంపలేదు. యువర్ ఆనర్, మీరు ఊహించినట్టు బాలరాజు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోలేదు. చట్టాల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఈ పెద్ద మనుషుల్ని చట్టానికి అప్పగించడానికి మాత్రమే తన చేతుల్లోకి తీసుకున్నాడు. అవును యువర్ ఆనర్. న్యాయస్థానంలో ధర్మదేవత బ్రతుకుంటే, మీరు కూర్చున్నది ధర్మాసనమే అయితే, న్యాయాన్యాయాలను సరిసమానంగా తూచడానికి న్యాయదేవత త్రాసు చేతపరచడం నిజమైతే న్యాయానికి న్యాయం చేయండి. ఆ దుష్టశక్తుల్ని శిక్షించండి. ఆ 5గురు వల్లే దేశం నాశనం అయిపోతుంది. 5గురిని శిక్షించి దేశ ప్రజల్ని కాపాడండి. ఇదే నేను కోర్టు వారిని సవినయంగా కోరుకునేది. మీకు ఆ భయం అక్కర్లేదు. అవన్నీ నేను చూసుకుంటాను. సరిగ్గా రాత్రి 12 గంటలకు జైలు గోడ దగ్గరికి వ్యాన్ తీసుకురండి. చక్రవర్తి, త్యాగయ్య, గిరి, ఈశ్వర్రావు, లింగయ్యలపై ఉన్న నేరారోపణలు, వాటికి దొరికిన సాక్ష్యాధారాలను బట్టి వీరిని అపరాధులుగా కోర్టు వారు నమ్ముతున్నారు. అయితే ఈ 5గురు ముద్దాయిగా పేర్కొన్న బాలరాజు చేత హత్య చేయబడ్డారన్న ప్రాసిక్యూషన్ వారు ఆరోపించిన ఆరోపణ అసత్యమని కోర్టు వారు నమ్మి బాలరాజును విడుదల చేస్తున్నారు. ఈ 5గురికి శిక్ష విధించబోయే ముందు వీరిని విచారణ జరిపించడానికి ప్రాసిక్యూషన్ వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, వీరిని ప్రాసిక్యూట్ చేసే ముందు అసలు ఎవరిని ప్రాసిక్యూట్ చేయాలో కోర్టు వారు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంకెవరిని? నేరస్తులైన ఈ 5గురిని. ఎవరు 5గురు? మిస్టర్ చక్రవర్తి, మిస్టర్ త్యాగయ్య, మిస్టర్ గిరి, మిస్టర్ ఈశ్వర్రావు, మిస్టర్ లింగయ్య. సారీ యువర్ ఆనర్, మీరు చెప్పిన 5గురు బాలరాజు చేత ఎప్పుడూ హత్య చేయబడ్డారు. హత్య చేస్తే 5గురు ఇప్పుడు కోర్టుకు ఎలా వచ్చారు? తను నమ్మిన వృత్తికి మోసం చేసి తనను నమ్మిన 5గురు పెద్ద మనుషుల్ని మోసం చేసిన వ్యక్తికి కోర్టుని మోసం చేయడం పెద్ద కష్టం అనుకుంటున్నారా? మోసం ఎలా జరిగిందంటారు? ఏముంది, ఈ 5గురు ఆ 5గురు కాదు. మరి ఈ 5గురు ఎవరు? అంటే అదే పోలికలతో ఉన్న వేరే 5గురిని కోర్టుకు తీసుకొచ్చారంటారా? యు ఆర్ రైట్ సార్. అదే పోలికలున్న 5గురు దొరకటం సాధ్యం కాకపోవచ్చు. కానీ అదే పోలికల్లో 5గురిని తయారు చేయటం కష్టం కాదు. పోలికలా? ఎస్ యువర్ ఆనర్. కోర్టు వారు అనుమతిస్తే ఈ 5గురి అసలు రూపాలను మీ ముందే బయట పెడతాను. ఎస్, యూ కెన్ ప్రొసీడ్.
యువరానర్, ముద్దాయి బాలరాజు ఆ 5గురిని కఠినంగా ఘోరాతి ఘోరంగా చంపి తను హత్య చేయలేదు అని నిరూపించుకోవటానికి తెలివైన ఈ లాయరు గారి అతి తెలివితేటలు ఉపయోగించుకుని చనిపోయిన ఆ 5గురి రూపాలు చక్కగా తయారు చేసి కోర్టునే మోసం చేయడానికి ప్రయత్నించారు. సో యువరానర్, ఇప్పుడు చెప్పండి, ఆ 5గురిని ఈ బాలరాజు హత్య చేశాడంటారా లేదంటారా? కోర్టునే మోసం చేయడానికి ప్రయత్నించిన ఈ ముద్దాయికి కఠిన శిక్ష విధించడం న్యాయమని న్యాయమూర్తులకు మనవి చేసుకుంటున్నాను. ఏమిటి కాల్సం అంత సజ్జన లేదా? లైట్ ఏమవుతుంది? తొందరగా కనివ్వండి. కమాన్ కమాన్. కదిలేరంటే కాల్ చేస్తాను. దేశాన్ని మోసం చేశారు, ప్రజల్ని మోసం చేశారు, న్యాయస్థానాన్ని మోసం చేశారు, కానీ నన్ను మాత్రం మోసం చేయలేరు. కమాన్ మూవ్. బాలరాజు నిజాయితీ పరుడని నమ్మింది న్యాయస్థానం. కానీ అతను న్యాయస్థానాన్నే మోసం చేశాడని తెలిసాక న్యాయస్థానం అతన్ని క్షమించదు. అందుకే అతనికి 301, 302, 302 ఏ సెక్షన్ల ప్రకారం ఉరి శిక్ష విధించడమైనది.